బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నమ్మకమైన వైద్యుడిగా ఉంటూ, నమ్మకమైన పరిచర్యలో ముందుకు కొనసాగుతూ, అనేక మందిని ప్రభువా వారి యొక్క ఆత్మీయ జీవితాలను బలపరచాలన్న ఉద్దేశంతో ఈ 2 రోజులు నాయన కూడుకులు ఏర్పాటు చేసిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ 2వ రోజు నాయన మీరు నాకు అవకాశం ఇచ్చారు. మీ ఆత్మ నడిపింపును సమృద్ధిగా అనుగ్రహించి మా జీవము, మా రక్షకుడు, మా ప్రధాన యాజకుడైన యేసు ప్రభును గూర్చిన సంగతులు మరిన్ని నేర్చుకుని మేము ముందుకు కొనసాగుటకు మీరు మాకు ఈ రాత్రి సమృద్ధిగా మీ కృపా వర్షమును మా మీద కుమ్మరించమని యేసు పరిశుద్ధ ఘనమైన నామమున స్తుతిస్తూ ముందుకు కొనసాగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభు యొక్క కృపను బట్టి ఇది నేను ఈ ప్రాంతానికి రావడం, అంటే మీ సంఘంలోనికి రావడం అనేది ప్రభు ఇచ్చిన కృప. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఉద్దేశం లేకపోతే ఖచ్చితంగా మనం సంఘముగా ఒక సహవాసాన్ని ఖచ్చితంగా కలిగి ఉండలేం. ప్రతి దాని వెనకాల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. మన ఉద్దేశంతో ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవకూడదు, కానీ మన ఉద్దేశంతో దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు వినకూడదు. కానీ అసలు దేవుడు నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటో అది నేను తెలుసుకోవాలి. నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, నా పట్ల దేవునికున్న ఆ సంకల్పం ఏంటి, దాన్ని నేను ఎలాగైనా తెలుసుకోవాలి అన్న ఒక తపన మనలో ఉంటే ఆశగల ప్రాణాన్ని ఖచ్చితంగా ప్రభు తృప్తిపరుస్తాడు. మనం అనుకున్న దాన్ని బట్టి దేవుని వాక్యాన్ని చదివితే ఎప్పటికీ బైబిల్ మనకు అర్థం కాదు. కాబట్టి మనం ఏమనుకుంటున్నాము అన్నది కాదు, కానీ అసలు దేవుడు మన కొరకు ఏం ఉద్దేశిస్తున్నాడు, ఏం ఉద్దేశించాడు, ఏం రాశాడు అన్నది ప్రాముఖ్యమైనది. కాబట్టి మన కొరకు ప్రభు ఏమనుకుంటున్నాడు, మన కొరకు ప్రభు ఏం రాయించాడు అని అన్నదాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఈ నెలంతా కూడా చాలా అడవిడి. ఎక్కడ చూసినా కానీ పశువులు పాకలే, గడ్డి ఎక్కడ దొరుకుతలేదు. ఇక పశువులు పాకలు, ఆ పాకలోనేమో బొమ్మలు, ఆ లైటింగ్, అడవిడ అంతా ఇప్పుడు అంతా కూడా. అంటే ఇప్పుడు మనుషులందరి ఉద్దేశం ఎలా మారిపోయిందంటే యేసు ప్రభు యొక్క పుట్టుకని ఏదో ప్రకటించేయాలి, యేసు ప్రభు యొక్క జననాన్ని ఏదో మనం ప్రకటన చేయాలనుకుంటున్నారు. కానీ అసలు యేసు ప్రభు యొక్క సువార్త అంటే అర్థం ఏంటంటే, మీరు గమనించండి, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అంటాడు, ఆయన యొక్క మరణం, సమాధి, పునరుద్ధానం, ఇదే సువార్త. ఎక్కడైనా అపోస్తలులు కానివ్వండి, ఆయన పుట్టుక కొరకు ప్రకటించడం అనేది లేదు, కానీ ఆయన మరణ, సమాధి, పునరుద్ధానాల కోసం ప్రకటించారు. ఇది చూడండి, ఆ మాట నేను చూపిస్తాను. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అవకాశం ఉన్నవారు ఖచ్చితంగా వచనాలు రాసుకోండి. ఎందుకంటే నాకు తెలుసు అన్న భావంలో వినకండి, ఖచ్చితంగా రాసుకొని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా అలా ఉన్నాయో లేవో అన్నది ఒకసారి జాగ్రత్తగా చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి. నాకివ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినాన ఆయన లేపబడెను. ఇదే సువార్త. 15వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త. ఏంటా సువార్త? ఆయన మరణం, 2వది ఆయన సమాధి, 3వది ఆయన యొక్క పునరుద్ధానం. ఇదే సువార్త. ఇదే అపోస్తలులు ప్రకటించారు. అర్థమైందండి? అపోస్తలులు ప్రకటించింది ఏంటి? ఇదే విషయాన్ని ప్రకటించారు. కొరింథీ మొదటి పత్రిక, అదే కొరింథీలకు రాసిన మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయం 23వ వచనం చూడండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాం. ఎవరిని ప్రకటిస్తున్నారంట? పశువుల పాకలో ఉన్న యేసుని కాదు. అర్థమైందమ్మా? పశువుల పాకలో ఉన్న యేసు ప్రభుని కాదు. ఎవరిని ప్రకటిస్తున్నారు? సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటించుచున్నాము. 2వ అధ్యాయం 2వ వచనంలో ఎలా ఉంది? నేను యేసు క్రీస్తును అనగా
సిలువ వేయబడిన యేసుని తప్ప ఇంకేమీ బోధించలేదు. అంటే అసలు సువార్త రక్షించుటకు దేవుని శక్తి. ఆ సువార్త దేంట్లో ఉంది? సిలువలో దాగి ఉంది. అర్థమైందండి? ఇప్పుడు చెప్పే ప్రతి ఉపదేశానికి ఖచ్చితంగా సిలువనే ముడిపెట్టాలి. సిలువలోనే మనిషికి రక్షణ ఉంది. సిలువలోనే మనిషి యొక్క జీవితం ఆధారపడి ఉంది. ఈరోజు చాలా మంది డిసెంబర్ నెల రాగానే సిలువను పక్కకు పెట్టేశారు. సిలువను ఏం చేశారు? పక్కన పెట్టేశారు. సిలువ గురించి ఆలోచించేవారు లేరు, కానీ పశువుల పాక కొరకు ఆలోచించే వాళ్ళు వచ్చారు. ఈ పశువుల పాక కొరకు ఆలోచించడం వల్ల జనాల్లోకి ఏమొచ్చేసిందంటే, ఓ మహాత్మా గాంధీ గారు పుట్టారు, ఆయన పుట్టాడు కాబట్టి పండగ చేసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టారు, ఆయన గొప్ప వ్యక్తి, ఆయన పుట్టాడు కాబట్టి పండగ చేసుకోవాలి. అలాగే యేసుప్రభు పుట్టాడు కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? పండగ చేసుకోవాలని ఏం చేశారు? ఇంటి మీద స్టార్ పెట్టారు, ఇంట్లో బోరెట్టారు. అంతేకాదు, నేను చెప్పింది అబద్ధం కాదు, నిజమే. బయట ఇలాగే జరుగుతుంది. ఈరోజు క్రిస్మస్ క్రిస్మస్ అయితే ఏం చేయాలి? డీజే పాటలు పెట్టి మనం డ్యాన్స్ వేయాలి. ఈరోజు క్రిస్మస్ ఏం చేయాలి? ఖచ్చితంగా మనం గట్టిగా చేయాలి. అంటే ఈరోజు ఒక సంఘానికి వెలుపటున్న వారు కొన్ని కార్యక్రమాలు వస్తుంటే ఎలా ఆలోచిస్తున్నారో, నేటి సంఘము కూడా అదే చీకటి ప్రపంచానికి వెళ్ళిపోయింది సంఘం. మీకు బాధ కలగాలి, అటువంటి వారిని చూస్తున్నప్పుడు దుఃఖం కలగాలి. ఏంటి, ప్రారంభ సంఘం ఇదేనా? అసలు ప్రారంభ అపోస్తలులు ప్రకటించిన సంఘాలు ఇవేనా అని అనిపించాలి ఖచ్చితంగా. అంటే లోకంలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ ఈరోజు తీసుకొచ్చేసి సంఘంలో ముడిపెట్టేశారు. వాళ్ళ పండుగలు ఎలా చేసుకుంటున్నారు? వాళ్ళ పండుగ ఇలా చేశారు కాబట్టి మనకుసారి మన పండుగ వస్తుంది, అప్పుడు మనకి టైం వస్తుంది, అప్పుడు మనం ఏదో చేసి మన టాలెంట్ని ఏం చేసుకోవాలనుకుంటున్నారు? ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఈ రోజున సంఘాలలో తెలియకుండానే చాప కింద నీరు వలె సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క తలంపులు సంఘాల్లోకి వచ్చేసాయి. నిజముగా మీ సంఘం గురించి మాట్లాడాలంటే అసలు సంఘపు పునాదులు, సంఘం యొక్క కొలమానం అంతా కూడా ఈ యొక్క ఏదైతే సంఘం ఉందో ఈ సంఘం ద్వారా బయటకు వచ్చాయి. కొన్ని సంఘాల పేర్లు ఉంటాయి. ఆ సంఘాలు, ఈ సంఘం ఇప్పుడు స్థాపించబడింది, ఈ సంఘం ఇప్పుడు స్థాపించబడింది అన్న క్రమంలో మొట్టమొదటిగా ఉండే సంఘం పేరు ఏంటో తెలుసా మీకు? ఈ సంఘమే. అందును బట్టి మీరు హృదయంలో ఎప్పటికప్పుడు ప్రభుని స్తుతించాలి. అర్థమవుతుందా? అంటే కొన్ని ఇటువంటి కార్యక్రమాలకి ఎంత మాత్రం ఈ సంఘాలు ఏమెవరో తెలుసా? చోటు ఎవరు? ఖచ్చితంగా మన వాక్యాన్ని బట్టే ఫాలో అవ్వాలి. ప్రజలు వచ్చినా రాకపోయినా, ప్రజలు ఏమనుకున్నా రాకపోయినా కానీ ఖచ్చితంగా మన కొలమానం ప్రకారం వాక్యమే. అంతే కదండి? మనుషుల కొరకు పద్ధతులు మార్చచ్చా? మనుషుల కొరకు రకరకాల కార్యక్రమాలు చేయొచ్చా? చేయకూడదు. కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే మీ సంఘాల్లో దేవుడు అటువంటి కృపనిచ్చాడు. అందుని బట్టి నేను మనస్ఫూర్తిగా ప్రభుని స్తుతిస్తున్నాను. అయితే ఈరోజు సంఘాల్లో ఇటువంటి కార్యక్రమాలు రావడం వల్ల సిలువను ప్రకటించాలి. అసలు సువార్తలో దాగి ఉన్న సారం ఏంటి? ఆయన మరణం చెప్పాలి, 2 సమాధి, 3 పునరుద్ధానం. అందుకే అపోస్తలులు కూడా ఏం ప్రకటించారో కూడా ఇంకో మాట చూపిస్తాను. అపోస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా యేసు యొక్క పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. చూసారా ఏం ప్రకటించారంట? అమ్మా ఏం ప్రకటించారు? ప్రభు యొక్క యేసు యొక్క అపోస్తలులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చారు. మన సాక్ష్యం దేని కొరకు? పునరుద్ధానం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం కొరకు మన సాక్ష్యం. ఆయన మరణము కొరకు మన యొక్క సాక్ష్యం. సువార్తలో దాగి ఉన్నది ఆయన మరణం చెప్పండి, 2 సమాధి, 3 పునరుద్ధానం. యేసు ప్రభు లేచాడని చెప్పాలి. ఏం చెప్పాలి? యేసు ప్రభు లేచాడు, యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. ఆయన సమాధిలో లేడు, అది మన యొక్క సువార్త. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచాడు. ఎందుకు లేచాడు? జాగ్రత్త వినండి, ఎక్కడి నుంచి అందరు జాగ్రత్త వినండి. అసలు యేసు ప్రభు ఎందుకు లేచాడు?
అసలు యేసు ప్రభు సమాధిలో నుండి ఎందుకు లేచాడు? ఇది మనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. సువార్త అంటే అర్థం ఏంటో మనకు తెలిసింది. ఆయన పునరుద్ధానమును కొరకు చెప్పాలన్న సంగతి మనకు అర్థమైంది. ఆయన ఎందుకు లేపబడ్డాడన్న సంగతిని చూస్తున్నాం. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. యేసుప్రభు లేచాడు. అంతేనమ్మా, యేసుప్రభు లేచాడు. ఆయన ఎందుకు లేచాడు చెప్పండి, మీరు చదివిన వచనం బట్టి. మనము నీతిమంతులుగా తీర్చబడడానికి ఆయన లేచాడు. ఇప్పుడు ఆయన లేచాడు అని అన్నవాళ్ళు ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఏం ఒప్పుకోవాల్సి వస్తుందో చెప్పండి. ఆయన యందు విశ్వాసం ఉంచామంటే మనం అందరం ఖచ్చితంగా ఎలా తీర్చబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. అది ఆ వచనం యొక్క సారం. వెంటనే ఉంది 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము అని ఉంది కదా. దాని కింద అర్థం ఏమని చూడండి. అక్కడ 1 కేసు కింద అర్థం ఏముంది? కలిగి ఉన్నాము. దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నాం అంటే యేసు ప్రభు సమాధిలో నుండి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఎందుకు చనిపోయాడు? మన అపరాధముల నిమిత్తం చనిపోయాడు. ఎందుకు లేపబడ్డాడు? మన నీతిమంతులుగా చేయడానికి. ఆయన చనిపోయింది చెప్పాలి మన అపరాధాల నిమిత్తం, పాపాలయ్యాడు. ఆయన లేచింది మన నీతిమంతులుగా చేయడానికి. అంటే ఎవరైతే యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడు అని నమ్ముతారో వారి అపరాధములు క్షమించబడతాయి. అర్థమైందా? 1, యేసు ప్రభు నా కొరకు ఆయన సమాధిలో నుండి లేచాడు అని నమ్ముతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. మీకు అర్థమైందమ్మా? అంటే యేసు చనిపోయాడు అని నమ్మిన వారికి ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన లేచాడు, సమాధిలో నుండి లేచాడు అని నమ్మితే మనకేం కలుగుతుంది? నీతి కలుగుతుంది. అంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. అర్థమైందా? అంటే ఆయన చనిపోయిన దానికి కారణం ఉంది, ఆయన లేచిన దానికి కారణం ఉంది. దీన్ని రోమపత్రిక 10వ అధ్యాయంలో చెప్తున్నారు ఆయన. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. చూడండి అమ్మ, చదవండి గట్టిగా, మీరే బాగా చదువుతున్నారు, చదవండి. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించాలి. 2, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. ఎందుకు ఏం ఒప్పుకోవాలి? 11వ వచనం ఏమనగా 9వ వచనం అమ్మ, 9. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీవు హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. ఇక్కడ 2 చెప్పాడు. 9వ వచనం ఏమంటున్నాడు అంటే 1 నోటితో ఒప్పుకోవాలి, 2 హృదయమందు విశ్వసించాలి. మొదటిది ఏంటి? నోటితో ఒప్పుకోవాలి, 2వది హృదయమందు విశ్వసించాలి. నోటితో ఒప్పుకోవడం అంటే ఎప్పుడు చేసాం మనం? యేసు ప్రభుని నమ్మలేక ముందు సువార్తను విన్నాం. యేసు ప్రభు మన పాపాల కొరకు చనిపోయాడని వినగానే మన హృదయంలో విశ్వాసం కలిగింది. అప్పుడు వెంటనే ఏమన్నాం? ప్రభువా, నేను పాపిని, నా పాపం నుంచి నేను బయటికి రాలేను, నా పాపాలు నేను కడుక్కోలేను, నా పాపముల కొరకు నువ్వు చనిపోయావు, నా పాపముల కొరకు నువ్వు రక్తం కార్చావు అని ఎప్పుడు ఏమని ఒప్పుకున్నావు? నేను పాపినని ఒప్పుకున్నావు, నా పాపాల కొరకు నువ్వు చనిపోయావని ఒప్పుకున్నావు. అప్పుడు వెంటనే ఏం జరిగింది? పాప క్షమాపణ కలిగింది. 2, యేసు ప్రభు మృతుల్లో నుండి లేచాడని నమ్మాం. యేసు ప్రభు ఎప్పుడైతే మృతుల్లో నుండి ఆయన లేచాడని నమ్మామో అప్పుడు మనకి నీతి కలిగింది. అర్థమైందమ్మా? మీలో ఎంతమంది యేసు ప్రభు మృతుల్లో నుండి లేచాడని నమ్మారు? అబ్బా, ప్రభు స్తోత్రం. చాలా మంది నమ్మారు. అంటే మీరు అందరూ యేసు ప్రభు మృతుల్లో నుండి లేచాడు అని నమ్మారంటే దేవుడు మీకు ఏ స్థితినిచ్చాడు చెప్పాలి. ధైర్యం తెచ్చుకోండి. యేసు ప్రభు మృతుల్లో నుండి లేచాడని మీరు నమ్మారు కాబట్టి ప్రభు మీకు ఏ స్థితినిచ్చాడు? వెరీ గుడ్, దేవుని స్తోత్రం.
చాలా బాగా వింటున్నారు వాక్యం మీరు. కొన్ని సంఘాల్లోనికి వెళ్తే అమ్మా ఇను ఇను అని అనాలి, కానీ మీరు చాలా బాగా వింటున్నారు. నిజంగా దేవుని సేవకుని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను. అర్థమైనా? కొన్ని సంఘాలు వాక్యం వినరు, పాటలు పాడేంత సేపు మాత్రం. కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే ఎగురుతారు, పాటలు చప్పట్లు అడవిడి అడవిడి చేస్తారు. వాక్యం చెప్పాడు ఆయనకి నిద్రపోతారు. అమ్మా లెగు, అమ్మా లెగు అని ఎప్పుడు ఏం చేయాలి? వాళ్ళు లేపడమే సరిపోద్ది. కానీ నిజంగా మీరు వాక్యం చాలా ఆసక్తిగా వింటున్నారు. అంటే యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచాడు అని నమ్మడం ద్వారా ప్రభు మనల్ని ఏం చేశాడంటే నీతిమంతుడు, నువ్వు నీతిమంతుడివి అనే స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు. యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయావు ప్రభువా, నేను పాపిని అని ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకున్నామో, మన పాపి అనే ఒప్పుకోలు ఎప్పుడైతే కలిగిందో, నా పాపాల కొరకు నువ్వు చనిపోయావు అని ఎప్పుడైతే నమ్మామో, అప్పుడు ప్రభు ఏం చేశాడంటే మన పాపములన్నిటిని క్షమించాడు. మన పాపములన్నిటినీ క్షమించాడు. ఆయన లేచాడని నమ్మాము కాబట్టి మళ్ళీ ఆయన నీతిమంతులుగా తీర్చాడు. నేను ఇలా చెప్తున్నానండి, అసలు పాప క్షమాపణ కొరకు, నీతిమంతులుగా తీర్చబడడం కొరకు ఎంత ఖర్చు పెట్టారు మీలో? ఏమైనా ఒక ఎకరం చేను ఏమైనా అమ్మారా? 5 గుంచాలు, 1 సెంటు స్థలం ఏమైనా అమ్మారా? ఏం అమ్మలేదు. ఇదంతా దేవుని కృప. అర్థమైందండి? ఇదంతా దేవుడు మన ఎడల చూపించిన మహావాస్తల్యం. దీన్ని అసలు వెల కట్టడానికి మనలో ఎవరు సరిపోరండి. కొన్ని సందర్భాల్లో మనం ఏం పాడేద్దామంటే ప్రేమ, యేసుని ప్రేమని చాలా గొప్పది, చాలా గొప్ప, చాలా గొప్పది అంటాం. కానీ అసలు ఆ ప్రేమను కొన్ని సందర్భాల్లో మనం ఎక్కడ కూర్చున్నాం అక్కడ కూర్చొని అసలు ఆలోచిస్తూ నేనేంటి, అసలు నా స్థితి ఏంటి, నేను ఒకప్పుడు ఎలాగుండేదాన్ని, అసలు దేవుడు ఇప్పుడు నన్ను ఈ స్థితిలో ఉంచడం ఏంటి, నేనైనా ఈ పాటలు పాడడం, నేనైనా దేవుని సన్నిధిలో కూర్చోవడం, నేనైనా ప్రభుని స్తుతించడం ఏంటి, ఎంత గొప్ప భాగ్యం నాకు ఎలా కలిగింది అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఆలోచించండి ఖాళీగా కూర్చున్నప్పుడు. అంటే మనం ఏమీ చేయకుండానే మన తరపున ఎంత వెల చెల్లించాలో, ఎంత రక్తం కార్చాలో దాని అంతటిగా ఆయన వెల చెల్లించాడు. అర్థమైందండి? వాస్తవానికి అయితే మన బాకీ మనలో ఎవరు తీర్చలేరు. అంతేనా? మన బాకీ ఎవరు తీర్చలేరు. మన తరపున ఎంత బాకీ చెల్లించాలో అంత బాకీ చెల్లించేశాడు ఆయన. అర్థమైందండి? నేను ఇంకొక మాట కూడా చెప్తాను. చెల్లించవలసింది ఒకంత అయితే 2 అంతులు చెల్లించాడు మన తరపున. ఆయన వెల చెల్లించాడు. దాన్నే మార్కు సువార్త 10:45 అంటాడు, విమోచన క్రయధనం. క్రయధనం అంటే అర్థం ఏంటి? వెల. విమోచన క్రయధనం మన పక్షమున ఆయన చెల్లించాడు. అందుకే యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించాడు. యేసు ప్రభువా నువ్వు మృతుల్లో నుండి తిరిగి లేచామని నమ్మగానే ఆయన మన నీతిమంతులుగా తీర్చాడు. దీంట్లో కష్టం ఏమైనా ఉందా? కష్టం ఏమీ లేదు. కానీ ఒక మాట వినండి, మీలో ఇంకా ఎవరైనా యేసుప్రభుని అంగీకరించకపోతే, చాలా మంది ఏమనుకుంటారంటే మేము మారిపోయిన తర్వాత యేసుప్రభుని నమ్ముదామని అంటారు. ఏమంటారు? నేను మారిపోయి అప్పుడు నేను యేసుప్రభు దగ్గరికి వస్తానండి అని అంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే డాక్టర్ గారి దగ్గరికి, ఎక్కడ ఉన్నారు డాక్టర్ గారు, డాక్టర్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? బాగున్నప్పుడు వెళ్తామా, బాగులేనప్పుడు వెళ్తామా? లేదంటే బాగున్నా డాక్టర్ గారు అడిగారు, ఏ అమ్మా ఎలా వచ్చాడు, మీరు ఎలాగున్నారు చూసొద్దాం అని అంటారా? ఎందుకు వచ్చావమ్మా అని అంటే ఏం చెప్పాలి? బాగోలేదు కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాం. అలాగే ఈరోజు చాలా మంది అమ్మ ప్రభు దగ్గరికి రండి, ప్రభు దగ్గరికి రండి అని అంటే చాలా మంది ఏమంటారు, నేను మార్చుకోవాల్సిన కొన్ని ఉన్నాయండి, ఈ మధ్యలో మొగల రేకులు సీరియల్ ఎక్కువ చూసేస్తున్నాను, అది మానేసి అప్పుడు నేను ఎవరి దగ్గరికి వస్తాను? దేవుడి దగ్గరికి వస్తానండి. నాకు కొంత అప్పుడప్పుడు కొంత బూతులు మాట్లాడే అలవాటు ఉందండి, అది మానేసి అప్పుడు నేను వేసుకోవడం, అది నీ వల్ల అవ్వదు. అర్థమైందా? అవుతుందో చెప్పండి? అవ్వదు. ఎందుకు అవ్వదంటే అసలు అక్కడ దూరంగా యేసుప్రభు దూరంగా ఉండి నేను అన్ని మార్చేసుకున్న తర్వాత నీ దగ్గరికి వస్తాను ప్రభు అంటే ఆయన అంటాడు, సరే ప్రయత్నించి ఎన్నాళ్ళు చేస్తావు అని అంటాడు. అలాగే బైబిల్లో రోమపత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు దేవుని దగ్గరికి రాకముందు మంచి చేయాలి, మంచి చేయాలి, మంచి చేయాలి, చెడు చేయకూడదని ఎంతో ప్రయత్నం చేశాడంట. ప్రయత్నం చేసినా కానీ ఏమవ్వలేదు అన్నాడు తెలుసా? నా వల్ల అవ్వలేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనుషుడు నేను తప్పు చేయడం మానేస్తాను అప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తానంటే అది ఎప్పటికి అవ్వదు. కానీ వినండి, ముందు యేసుప్రభు దగ్గర రండి, మీ ప్రవర్తన ప్రభు మారుస్తాడు. అర్థమైనా? మీ ఉద్దేశాలను ప్రభు మారుస్తాడు. మార్చుకొని వచ్చారా, వచ్చిన తర్వాత మారారా? మీరు చెప్పండి, యథార్థం చెప్పండి. మార్చుకొని వచ్చారా, వచ్చిన తర్వాత మారారా?
అది దేవుని స్తోత్రం. ఎందుకంటే వాక్యం మిమ్మల్ని మార్చింది. అర్థమైందా? ప్రభు యొక్క వాక్యం మిమ్మల్ని మార్చింది తప్ప నేను మారిపోయాను అన్నాం అనుకోండి, అప్పుడు ప్రభు అంటాడు నువ్వు ఎక్కడ మార్చింది నేను అంటాడు. మారిపోయేంత టాలెంట్ మనకి ఎవరికి ఉందా? లేదు. ఎందుకు లేదంటే ఆల్రెడీ మన శరీరంలో పాపం అనేది ఉంది. యేసు ప్రభుని నమ్మిన వ్యక్తి ప్రభు రక్తం చేత కడగబడి నీతిమంతుడు అయ్యాడు. కానీ అసలు ప్రతి మానవుని శరీరంలో ఏముందో తెలుసా? పాప నియమము అంటాడు. పాప నియమం అనేది శరీరంలో ఉంది. ఈ పాప నియమం అనేది శరీరంలో ఉంచుకొని నేను మంచిగా బ్రతకాలి, మంచి జీవించాలి, మంచి చేయాలి, మంచి చేయాలి అనుకున్నంత కాలం చెప్పండి, ఏది చేయకూడదు అనుకుంటావో దాన్ని నువ్వు చేస్తావు. అర్థమైందా? ఏం చూడకూడదు అనుకుంటావో దాన్ని నువ్వు చూస్తావు. వచనం చూపించమంటే చూపిస్తాను. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం. అబ్బా అంతేనా? అదే చెప్పండి. ఎన్నో వచనం? 18వ వచనం. ఆ వచనం ఎప్పుడైనా చూపించారు మీ పాస్టర్ గారు? మరి అది అందుకే అంత క్లారిటీగా తీశారు. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. అనగా నా శరీరం అందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చెయ్యవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట అదేటండి? ఆలోచించారా? శరీరమందు మంచిదేది లేదు, నా శరీరమందు పాపం నివసిస్తుందని చెప్తా ఆయన ఏమంటున్నాడంటే మంచి మేలు చెయ్యాలన్న కోరిక నాకు, చెప్పండి, కోరిక ఏముంది? మంచి చెయ్యాలని. కానీ ఏం చేయలేకపోతున్నాడంట? మంచిని చేయలేకపోతున్నాడంట. 19వ వచనం. 19. నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని ఆ కీడే, ఆ పాపమే నేను చేస్తున్నాను. మంచి చెయ్యాలనుకుంటున్నాను కానీ మంచి నేను చేయలేకపోతున్నాను. చెడు చేయకూడదు అని నేను అనుకుంటున్నాను కానీ చెడునే చేస్తున్నాను. దీని అంతటికి కారణం ఏంటంటే పౌలు గారి సీక్రెట్ చెప్పేశాడు. ఏంటంటే ఇంతకీ నా శరీరం అందు పాపం నివాసం చేస్తుంది. పాపం నివాసం చేస్తున్న వ్యక్తి నేను మారిపోతాను, నేను మార్చేసుకుంటాను అని అంటే అతని వల్ల ఎప్పటికీ జరగదు. కానీ వినండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ముందు యేసుప్రభు దగ్గరికి వస్తే చాలు. ఆయన నీకు రక్షణ ఇస్తాడు, నేను నీతిమంతునిగా తీరుస్తాడు. అంతేకాదు పాపం చేయకుండా నీకు ఎంతైతే కృప కావాలో అంత కృపను దేవుడిస్తాడు. అర్థమైందా? తప్పు చేయకుండా నీకు ఏ కాపుదల కావాలో ఆ కాపుదలను ప్రభు ఇస్తాడు. అర్థమైంది? అంతేగాని మారిపోయిన తర్వాత వస్తానంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు. ఇంకా మీలో ఎవరైనా ఇంక యేసుప్రభుని అంగీకరించకపోతే, యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే కనీసం ఈ మీటింగ్ అయిన తర్వాత అయినా యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి. అంగీకరిస్తే ఖచ్చితంగా మీరు ఏ బలహీనతలతో ఉన్నారో దాంట్లోంచి కూడా దేవుడు మీకు విడుదలిస్తాడు. అర్థమైందా? దాంట్లోంచి కూడా ప్రభు మీకు సంపూర్ణమైన విడుదలిస్తాడు. అంటే మనం యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా పాపమును కడుగు అని అనగానే ప్రభు మన పాపాలు ఏం చేశాడు? కడిగాడు. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు అని నమ్మగానే మనల్ని ఆయన ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. వినండి, యేసు ప్రభు లేచాడు కదా, లేచిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చెప్పాలి. యేసు ప్రభు లేచిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఘోరంగా ఆగిపోయాడా? చెప్పాలి. ప్రభు లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళారండి? పరలోకానికి వెళ్ళారు. వెళ్ళిన ఆయన వెళ్తూ వెళ్తూ ఏం పట్టుకొని వెళ్ళారు తెలుసా? వెళ్తూ వెళ్తూ ప్రభు ఏం పట్టుకొని వెళ్ళాడు తెలుసా? వినండి, ఒక అద్భుతమైన విషయం ఉంది. అసలు మనం పాపాన్ని ఒప్పుకోగానే, నేను పాపినని ఒప్పుకోగానే ప్రభు పాపాలు క్షమించేశాడు కదా దేవుడు. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు అని నమ్మగానే మన నీతిమంతులుగా తీర్చాడు కదా. అసలు దీని అంతటి వెనకాల జరిగిన ప్రాసెస్ ఏంటో తెలుసా? ఆ ప్రాసెస్ ఏంటో చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. అయితే ఆగండి. అయితే క్రీస్తు, ఇప్పుడు 12 చదవండి. 12. అయితే క్రీస్తు మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాకుండా తన స్వరక్తముతో ఒక్కసారి
పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడు. ఏం పట్టుకున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తం కాదు. చెప్పండి, ఎవరి రక్తం? తన స్వరక్తమును చేత పట్టుకొని క్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడు. ఇంతకీ ఏంటి ఆ పరిశుద్ధ స్థలం? 24 వచనం. 24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు ఎవరి కొరకు? మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు ఎక్కడికి ప్రవేశించాడు? పరలోకానికి. ఎవరి కొరకు? మన కొరకు. ఏం పట్టుకొని వెళ్ళాడు? స్వరక్తం పట్టుకొని వెళ్ళాడు. మీకు అర్థమయ్యేటట్టుగా ఈ మాట మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. నిర్గమకాండంలో, పాత నిబంధన గ్రంథంలో ఆ కాలంలో యాజకులు ఉంటారు. ఎవరు? యాజకుడు. ఈ యాజకుడి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, పూర్వకాలం ప్రత్యక్ష గుడారం అనేది ఒకటి ఉంటుంది. ఏముంటుందమ్మా? ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు మీ మందిరమే ప్రత్యక్ష గుడారం అనుకోండి కొద్దిసేపు. అనుకుంటే ఇప్పుడు దీనికి ఒక అడ్డతెర కట్టండి. ఇలా అడ్డతెర కడితే దీన్ని ఏమంటారంటే అతి పరిశుద్ధ స్థలం అని అంటారు. మీకు తెలుసు కదమ్మా, ఇది ఏమంటారు? అతి పరిశుద్ధ స్థలం అంటారు. ఇప్పుడు తెరకు అవతల ఉన్న దాన్ని ఏమంటారు? పరిశుద్ధ స్థలం అని అంటారు. బయట ఉంది చూసారు, ఆ ప్లేస్ని ఏమంటారు? ఆవరణం అని అంటారు. బాగా చెప్పారు. బయట ఉన్నది ఆవరణం, పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుందంటే మందసం ఉంటుంది. మందసం ఉంటుంది. ఇప్పుడు ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, ఆ కాలంలో మేకనో గొర్రెనో ఎవరైతే తెచ్చారో, నేను పాపిని, నా పాపాల క్షమాపణ కావాలన్న ఉద్దేశంతో ఎవరైతే గొర్రెను తెచ్చారో, ఆ యాజకుడు ఆ బలిపీఠం దగ్గర ఏం చేస్తాడంటే దాన్ని బలిగిచ్చి దాని రక్తం తీస్తాడు. దాని రక్తం తీసుకుని వచ్చి ఏం చేస్తాడంటే సంవత్సరానికి ఒక్కమారు తెర దాటి అతి పరిశుద్ధ స్థలంలోనికి వస్తాడు. మీకు అర్థమైందమ్మా? అతి పరిశుద్ధ స్థలంలోనికి వస్తాడు. వచ్చి ఏం చేయాలి? ఆ రక్తాన్ని ఆ మందసం పైన 2 కెరేబులు ఉంటాయి. ఇలాగా ఆ 2 కెరేబుల మధ్యలో దాన్ని ప్రోక్షిస్తాడు. అర్థమైందా? 2 కెరేబుల మధ్యలో దాన్ని ప్రోక్షిస్తాడు. అప్పుడు యాజకుడు మరలా బయటికి వెళ్తాడు. ఒకవేళ లోనకు వచ్చే యాజకుడు కానీ సరిగా లేడనుకోండి, డామ్మని అక్కడ అయిపోతాడు. అందుకు ఆ పూర్వకాలం ఏం చేసేవారు? కాలుకి గంటలు కట్టి లోనకు పంపించేవారు. లోనకు వచ్చిన తర్వాత గంట మోగలేదు అనుకోండి, ఏమైనట్టు? ఈయన పని టామ్మని అయిపోయినట్టు. అప్పుడు బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? తోడు పెట్టి బయటికి లాగేస్తారు. అర్థమవుతుందా? అంటే అటువంటి ప్రాసెస్ ఉంది ఆ టైంలో. అంటే రక్తమును పట్టుకొని ఒక్కసారి లోపలికి వచ్చేవారు యాజకుడు. కానీ వినండి, ఆ రక్తం ఆ కాలంలో ఉన్న వ్యక్తుల యొక్క పాపాన్ని తీసివేయలేకపోయింది. అర్థమైందని? అంటే జంతువుల, మేకల యొక్క రక్తం వారి పాపాన్ని ఏం చేయలేకపోయింది? తీసివేయలేకపోయింది అని ఎలా అంటారు? ఒకవేళ తీస్తే, పాపం నుంచి వారిని విడిపిస్తే, పాపం నుండి విడిపిస్తే బలులు ఇవ్వడం అనేది మానాలా, ఇంకా జరుగుతుండాలా? మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు ఒక్కసారి నేను బలి ఇచ్చానండి, నా పాపం పోయింది, మళ్ళీ నేను బలెట్టుకెళ్తానా? అట్టుకెళ్ళను. కానీ పూర్వకాలం వాళ్ళు ఏం చేశారు? బలిచ్చేవారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ చేశారు. అంటే అర్థం ఏంటి? ఆ బలులు వారి రక్తాన్ని, ఆ రక్తం వారి పాపముని ఏం చేయలేదు? కడగలేదు. మీకు మాట చెప్తాను, ఒకవేళ ఆ రక్తంగాన మనుషుల పాపాన్ని కడిగితే ఇప్పుడు యేసు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఆయన రక్తం చిందించడం అవసరం అంటారా? అవసరం లేదు. అర్థమైందా? అంటే పూర్వకాల మంది జంతువులు బలిచ్చారు, కానీ ఆ బలుల రక్తం పాపాన్ని తీసివేయలేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇక్కడ గొర్రె ఎవరు? ప్రభువే. గొర్రె ఎవరు? ప్రభువే. యాజకుడు ఎవరు? ఆయనే. యాజకుడు ఆయనే, గొర్రె ఆయనే, రక్తం ఎవరిదే? ఆయనదే. వెళ్ళింది ఎక్కడికి? ఇక్కడ భూమి మీద ఉండగా అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం ఏంటంటే డైరెక్ట్ పరలోకం. అర్థమైందమ్మా? అంటే ఇప్పుడు ఈ మధ్యలో తెర ఏమైంది? యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు ఆ తెర అడ్డముగా చిరిగిపోయింది. అర్థమైందా? అప్పుడు వరకు అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలం మధ్యలో ఏముంది? అడ్డతెర ఉంది. యేసు ప్రభు అడ్డతెరను ఏం చేశాడు? చింపివేశాడు. అందుకే ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? డైరెక్ట్గా ఆయన రక్తాన్ని చేత పట్టుకొని డైరెక్ట్గా ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అర్థమైందా? యాజకుడు ఎవరు? ఆయనే. ఆయన చేతిలో ఉన్న రక్తం ఎవరిదే? ఆయనదే. ఎవరికి చూపిస్తున్నాడు? తండ్రికి చూపిస్తున్నాడు. ఎవరి కొరకు? చెప్పండి గట్టిగా. ఎవరి కొరకు? మన కొరకు. ఇప్పుడు తండ్రి మరి ఏం చేస్తున్నాడు?
ఆయన ఏం చూస్తున్నాడు చూడండి, ఆయన ఏం చూస్తాడు? నిర్గమకాండం ఆయన ఏం చూస్తాడు అని అంటే, నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం. చూడండి, నేను ఆ రక్తమును చూచి, కనిపించిందమ్మా? నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది? ఆయన రక్తమును చూచి. అదండి, దేవుడు ఏం చూస్తున్నాడు చెప్పండి ఇప్పుడు అమ్మా? దేవుడు ఏం చూస్తున్నాడు? రక్తాన్ని చూస్తున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడు? రక్తం చూస్తున్నాడు. ఎవరి చేతిలో ఉన్న రక్తం? ఎవరి చేతిలో? ప్రభు చేతిలో. యేసు ప్రభు మన పక్షముగా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎవరి కొరకు? మన కొరకు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు తండ్రి యొక్క యాజకుడిగా ఎవరు ఉన్నారు? యేసు ప్రభు ఉన్నారు. యేసు ప్రభు చేతిలో ఏముంది? రక్తం ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చూస్తున్నాడు? రక్తాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ రక్తాన్ని ఎవరు ఆశ్రయించారు? మనం ఆశ్రయించాం. ఎప్పుడైతే ఆ రక్తాన్ని మనం ఆశ్రయించామో, దేవుడు ఆ రక్తమును చూసి రక్తాన్ని ఆశ్రయించిన వారందరిని ఏం చేస్తున్నాడంటే, ఆ రక్తం వల్ల మనందరూ నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అర్థమైందమ్మా? దేవుడు ఏం చూస్తున్నాడు చెప్పడం వల్ల? రక్తాన్ని చూస్తున్నాడు. ఎవరి రక్తం? యేసు ప్రభు రక్తం. అక్కడ నిలబడింది ఎవరు? యేసు అని ప్రధాన యాజకుడు. ఆయన చేతిలో ఏముంది? రక్తం ఉంది. తండ్రి ఏం చూస్తున్నాడు? రక్తం చూస్తున్నాడు. ఈ రక్తాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారందరినీ కూడా ఆ రక్తము మనలందరినీ నీతిమంతులుగా తీరుస్తుంది. చూస్తారన్నమాట. రోమ 5:9, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 9. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేని బట్టి అమ్మ? ఎంతకి? దేని బట్టి? రక్తమును బట్టి. నేను ఎలాగో మాట చెప్పనా? మన క్రియలు బట్టి, మన పనులు బట్టి, మన సామర్థ్యతను బట్టి ఏం కాదు. అర్థమైందా? మన మంచోళ్ళమని కాదు, మనం గొప్పోళ్ళమని కాదు. అర్థమైందా? మనం ఏదో గొప్ప కానుక ఇచ్చేసామని కాదు, మనం గొప్పగా పాటలు పాడతామని కాదు, ఏమీ కాదు. అసలు మనలో ఏమి చూడకుండానే ప్రభు ఆయన మంచితనాన్ని బట్టి యేసు ప్రభు తీసుకుని వెళ్ళిన రక్తమును ఆయన చూచి, ఆ రక్తమును బట్టి మనల్ని అందరిని ఆయన ఏం చేసి నీతిమంతులుగా తీర్చాడు. మనల్ని ఇప్పుడు నీతిమంతులుగా తీర్చింది ఎవరు? రక్తం ఎవరిది? యేసు ప్రభుది. ప్రధాన యాజకుడికి వెళ్ళింది ఎవరు? యేసు ప్రభువే. ఎవరు కనబడుతున్నాడు? తండ్రికి. ఎవరి పక్షమున? మన పక్షమున. అంటే ఇప్పుడు మన నీతిమంతులుగా తీర్చింది ఎవరు? దేవుడు అనండి. నీతిమంతులుగా తీర్చింది ఎవరు? దేవుడు. రోమపత్రిక 8:33, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33. నేరమోపువాడెవడు? అబ్బా, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అంటే ఇప్పుడు రక్తాన్ని ఎంతమంది ఆశ్రయిస్తున్నారో వారందరినీ నీతిమంతులుగా తీర్చింది ఎవరు చెప్పండి? ఇప్పుడు ఆయనేనండి, దేవుడు. అర్థమైందా? మీరు ఇందాక మాట మాట్లాడారు చెప్పనా? అసలు మహా తేజస్సులో ఉన్నాడు ఆయన. అంతేనా? సమీపింపరాని తేజస్సులోని వసించువాడమైనా. అంటే ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు? తండ్రి కదా. యేసు ప్రభు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనందరి కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టిన ఆయన రక్తమును చేత పట్టుకొని మనందరి కొరకు ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి మనందరి పక్షమును అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. అర్థమైంది? అప్పుడు తండ్రి ఆయన చేతిలో ఉన్న రక్తమును చూసి, ఎంతమంది అయితే ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని కడుగు, నీ రక్తం చేత కడుగు అని అంటున్నామో, వెంటనే మన రక్తాన్ని ఆశ్రయించామో, అప్పుడు దేవుడు ఇదిగో అమ్మా మరియమ్మ, నువ్వు నా రక్తాన్ని ఆశ్రయించావు కాబట్టి నేను నీతిమంతునిగా తీరుస్తున్నాను. ఇదిగో సుబ్బారావు, నేను నీతిమంతునిగా తీరుస్తున్నాను అని అప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చింది ఎవరు? దేవుడే. నీతిమంతులుగా తీర్చింది ఎవరు? దేవుడే. కాబట్టి ప్రభు యొక్క కృపను బట్టి, ఇది ఏమైనా మన క్రియలు బట్టి ఏమైనా జరిగిందా అమ్మా? మన పనులు బట్టి, మన సామర్థ్యతను బట్టి ఏమీ కాదు. కేవలం ఆయన మంచితనాన్ని బట్టి. ఆయన మంచితనాన్ని బట్టే మన మీద ఆయన ప్రేమ చూపించి
ఆ రక్తం ద్వారా ఆయన మన నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మి విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ఇప్పుడు ఏమవుతారు చెప్పండి? నీతిమంతులుగా తీర్చబడతారు. ఇలా చెప్పగలరా మీరు? నేను ప్రభువుని నమ్మాను, ప్రభు రక్తం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను అనానండి? కొంతమంది అనగలిగారు, నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మీకు ఇంకా ఎందుకు అనుమానం ఉంది చెప్పనా? అంటే నేనంత మంచివాని కాదు కదండి. ఏమనుకుంటాం మనం? నేనంత మంచిదాన్ని కాదు కదండి, నాకంత మంచిదానం లేదు కదండి. ఇప్పుడు మిమ్మల్ని నేను నీతిమంతు నేనంటే మీరు ఏమవ్వాలి? నేను అన్నాను అనుకోండి, నేనేం చూస్తాను? నాకేం కనబడతాయండి? క్రియలు కనబడతాయి, మీరు చేసే పనులు కనబడతాయి. కానీ ప్రభు చూస్తుంది ఏంటి? హృదయం. ఆ హృదయంలో ఏముంది? విశ్వాసం. ప్రభు చూసేది చెప్పండి విశ్వాసం, మనుషులు చూస్తుంది క్రియలు. అంతేనా? మనుషులు ఏం చూస్తారు? అందుకే అంటాం కదా, మనుషులు పై రూపమునే చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగములను ఎరిగినవాడు. ఆయన హృదయాన్ని చూస్తాడు. హృదయంలో ఏముంది? విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి మాత్రమే దేవుడు మళ్ళీ అంగీకరించాడు. మీకు మాట చెప్తాను. హేబేలు కయ్యేను ఇద్దరు దేవుని దగ్గరికి ఏం తెచ్చారు చెప్పండి? అర్పణ తెచ్చారు. వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరి అర్పణ అంగీకరించాడు? కయ్యేను అర్పణ అంగీకరించలేదు. ఎవరి అర్పణ అంగీకరించాడు? హేబేలు అర్పణ. దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? హేబేలండి మంచి తెచ్చాడండి, కయ్యేను కుళ్ళిపోయిన కాయలు తెచ్చాడండి అని అనకండి. వాళ్ళిద్దరు తెచ్చిన అర్పణ మంచిదే. ఇతను భూఫలములన్నింటినీ తెచ్చాడు, అంటే ఫలాలు తెచ్చాడు. ఇక్కడ హేబేలేమో ఏం తెచ్చాడు? శ్రేష్టమైందే కదా. ఇంతగా శ్రేష్టమైంది ఏంటి? గొర్రె. ఆ గొర్రెలు ఏముంది? రక్తం. అంటే హేబేలు ఆశ్రయించింది ఏంటి? రక్తం. కయ్యను ఆశ్రయించింది ఏంటో తెలిసిన? చెమట. అంటే తన క్రియల ద్వారా దేవుని ఎదురు నిలబడాలనుకున్నాడు ఎవరు? కయ్యను. ఇక్కడ హేబేలు మాత్రం రక్తాన్ని ఆశ్రయించాడు. మీకు అర్థమైంది? హేబేలు దేన్ని ఆశ్రయించాడు? రక్తాన్ని ఆశ్రయించాడు. అంటే విశ్వాసం చూశాడు హేబేల్లో. కయ్యనులో లేనిది హేబేల్లో ఉంది. అర్థమైంది? కయ్యనులో లేనిది ఎవరిలో ఉంది? హేబేల్లో ఉంది. కయ్యనులో ఏమి లేదు? విశ్వాసం లేదు. హేబేలులో ఏముంది? విశ్వాసం ఉంది. దేవుడు ఏం చూస్తాడు? విశ్వాసం చూస్తాడు. అందుకే హేబేలుని దేవుడు నీతిమంతునిగా తీర్చాడు. మీకు అర్థమైందా? ఇంకొక ఉపమానం కూడా చెప్తాను. మందిరానికి సొంకరి పరిచయుడు అని ఇద్దరు వచ్చి ఒక ఆయన ఏమంటున్నాడు? ప్రభువా, నేను వారానికి దశంభాగం ఇస్తున్నాను. మంచిది, ఇవ్వాలమ్మా, ఇవ్వద్దని నేను అంటలేసుమా, మీరు తప్పుగా అపార్థం చేసుకోకండి. మందిర కార్యక్రమాలు జరగాలంటే ఖచ్చితంగా మందిరంలో మన వంతుగా మనం ఖచ్చితంగా వర్ధిల్లిన కొలది దేవునికి కానుకివ్వాలి. అర్థమైంది? అంటే ఇక్కడ ఈ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే, వారానికి నేను దశంభాగం ఇస్తున్నాను, ఉపవాసం కూడా ఉంటున్నాను వారానికి 3 రోజులు, నేను అలాగ ఉండడం లేదు, ఇలాగ ఉండడం లేదు అని ఎక్కడికి వచ్చి గొప్పలు చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చి గొప్పలు చెప్పచ్చా? అక్క ప్యాన్ చూడే సార్ అంటాడు. ప్యాన్ చూస్తే ఆ రెక్క మీదేమో సూరయ్య, ఈ రెక్క మీదేమో సూరమ్మ, ఇంకో రెక్క మీదేమో ఎల్లయ్య, ఇంకో రెక్క లేవు కానీ మనవల పేర్లు కూడా రాసేస్తారు. మళ్ళీ పక్క వాళ్ళకి ఏం చెప్తారు? ప్యాన్ చూసావా? ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను ప్యాన్. అంటే ఇక్కడికి వచ్చేసి ఏంటి? అది నేనే ఇచ్చాను, నేను లేకపోతే అసలు బాక్స్ ఉండదు తెలుసా, నేనే ఇచ్చాను. అంటే కొంతమంది ఉద్దేశం ఏంటి? నేనేదో చేసేస్తున్నాను. నిన్ను దేవుడు వర్ధిలింపజేశాడు కాబట్టి కృతజ్ఞతగా ఇస్తావు. అర్థమైంది? అంతేగాని ఇచ్చిన తర్వాత కొంతమంది కోడిపిల్లలు తెస్తారు మందిరానికి. కోడిపిల్లలు తెచ్చిన తర్వాత అది కొంత ఎదిగి పెద్దదవుతుంది. పెద్దదైన తర్వాత కోసుకొని తింటే ఎందుకు, అమ్ముకుంటే ఎందుకు, ఏం చేసుకుంటే ఎందుకు? వచ్చిన ప్రతిసారి ఏమంటది అక్క? ఏమంటే గుడ్డెడుతుందా? గుడ్డెడతా నీకు ఎందుకు? కోసేసారా ఏంటి? అందరిలో మళ్ళీ అందరికీ ఏం తెలియాలి? అమ్మో ఎక్క కోడిచ్చేసింది. అంటే కొంతమంది ఉద్దేశం ఎలా ఉంటుంది? నేను ఇచ్చానన్న సంగతి అందరికీ తెలియాలి. అది బయట ఉండొచ్చేమో కానీ ఎక్కడికి వచ్చిన తర్వాత ఉండకూడదు కదండి. ఈ పరిచయుడు ఎక్కడికి వచ్చి చెప్తున్నాడు? దేవాలయంలోనికి వచ్చే చెప్తున్నాడు, ప్రభువా నేను 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను ప్రభువా, తర్వాత దశంభాగం ఇచ్చేస్తున్నాను ప్రభువా, ఎంత చేసేస్తున్నాను ప్రభా, అంత చేసేస్తున్నాను ప్రభా అని ఇతను అంటున్నాడు. కానీ సుంకరని ఒక ఆయన అసలు లోనకి రావడానికి కూడా నాకు అర్హత లేదు, దూరంగా నిలబడి ఇలా అంటున్నాడు, ప్రభువా అసలు నీ మందిరంలో అడుగు పెట్టడానికి కూడా నాకు అవకాశం,
నేను భయంకరమైన ఘోర పాపిని, నన్ను నా పాపాన్ని క్షమించయ్యాని దూరము నుండి రొమ్ము కొట్టుకొని దూరంగా నిలబడ్డాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడు చెప్పాలి. మరి ఇతను అన్ని ఇచ్చాడు కదండి, ఇచ్చాడే లేదా? అన్ని ఇచ్చాడు. కానీ దేవుడు చూసింది ఏంటి? హృదయాన్ని. ఆ హృదయంలో ఏముంది? విశ్వాసం. అది ఎవరిలో ఉంది? శంకర్లో. అందుకే శంకర్ నీతిమంతుడిగా తీర్చాడు. అర్థమైందా? ఇప్పుడు కయ్యను హేబేలు ఇద్దరు వచ్చారు. హేబేల్లో ఏముంది? విశ్వాసం ఉంది. కయ్యేన్లో ఏమి లేదు? విశ్వాసం లేదు. ఎబ్రిపత్రిక 11:5లో ఉంటుందన్నమాట. హేబేల్లో విశ్వాసం ఉంది, కయ్యేనులో విశ్వాసం లేదు. శంకరులో విశ్వాసం ఉంది, పరిసయ్యుల్లో విశ్వాసం లేదు. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? విశ్వాసం చూస్తున్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు మన నీతిమంతుడిగా తీరుస్తున్నాడు. అర్థమైందా? విశ్వాసాన్ని బట్టి విశ్వాసం ఉంచినంత మాత్రాన నీతిమంతునిగా తీర్చేస్తాడు ఏంటంటే అని అనుకోకండి. ఎందుకంటే నువ్వు విశ్వాసం ఉంచుతున్నావంటే దానికి కావలసిన వెలంతా యేసుప్రభు చెల్లించాడు. మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఉదాహరణకి నేను మీకు ఏమైనా వస్తువు ఇద్దామనా, ఇదిగో అక్క, మంచి అక్క అని నేను ఏదో ఇష్టపడి, అక్క నేను మీకు కానుక ఇవ్వాలనుకున్నాను, పెట్టిచ్చేసాను అనుకోండి. అన్నీ ఈయన వచ్చేస్తారు. ఏమంటారు? వచ్చి పెట్టి నాది అంటారనరా? పెట్టి నాది. పెట్టి ఎంత కొన్నారు? నేను కొన్నాను. ఎంత? 1000 రూపాయలు కొన్నాను. ఇప్పుడు దాన్ని నేను అక్కకి ఇవ్వాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? దానికి ఎంత వెల చెల్లించారో అంత వెల నేను పాస్టర్ గారికి ఇవ్వాలి. అంతేనా? ఇప్పుడు ఆ వెల నేను చెల్లిస్తేనే అది నేను అక్కకి ఇవ్వగలను. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే ఎంత వెల చెల్లించాలో అంత వెల చెల్లించాడు. అంత వెల ఆయన మళ్ళీ మన సిలువలు ఏమంటాం? యేసుప్రభు సిలువలో సమస్తము సమాప్తం చేశాడా, సగం చేశాడా? సమాప్తం చేశాడంటే అర్థం ఏంటి? ఎంత వెల చెల్లించాలో అంత వెల చెల్లించాడు. అందుకే ఇప్పుడు ఆయన విశ్వసిస్తుండగా దేవుడు మన నీతిమంతులుగా, చెప్పండి, దేవుని మన నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఇప్పుడు దేవుని ఎదుట ఉన్నది ఎవరు? యేసుప్రభు. ఆయన చేతిలో ఉన్నదేంటి? రక్తం కదా. ఆయన చేతిలో ఉన్నదేంటి? రక్తం. ఆ రక్తమును బట్టి దేవుడు మనల్ని ఏమని తీర్చాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎట్టివాడై ఉన్నాడు? మనము అట్టివారము. యేసుప్రభు ఎట్టివాడై ఉన్నాడు? మనము అట్టివారం. ఆ మాట చూడండి బైబిల్లో. యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. మనకు ధైర్యం కలిగినట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఈ మాట అందరూ చూడండి. యాలయనగా ఆయన ఎట్టువాడై ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? ప్రభు ఎక్కడ ఉన్నారమ్మా? పరలోకంలో ఉన్నారు. పరలోకములో ఉన్న ఆయన ఎట్టువాడై ఉన్నాడు. మనము కూడా, మనం ఎక్కడున్నాం? ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకములో అట్టివారమై ఉండాలి అని అన్నాడా? ఉన్నాము అని అన్నాడా? ఉన్నాము అంటే జరుగుతుందా? జరిగిందా? జరిగింది. ఏం జరిగిందంటే పరలోకంలో యేసుప్రభు ఎట్టువాడై ఉన్నాడు, మనం ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. అక్కడ ఉన్న యేసుప్రభు ఎలాగున్నాడు? బాగా చెప్పారు. అదే చూపిస్తాను చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాది ఎక్కడున్నాడు? తండ్రి యొద్ద, పరలోకములో ఉన్నాడు. యేసు ప్రభు పరలోకములు ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. ఆయన ఎట్టివాడై ఉన్నాడు? మనము అట్టివారమై ఉన్నాం. అంటే పరలోకములో యేసు ప్రభు ఎట్టివాడై ఉన్నాడు, మనం ఈ లోకంలో అట్టివారమై ఉండాలి కాదు, అట్టివారమై ఉన్నాము. అర్థమైందా? ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనం ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. నేను ఇప్పుడు మాట చెప్తాను. ఇప్పుడు ఈ నీతిలో మనం ఏమైనా ప్రయాసపడ్డామా? లేదు. కష్టం ఎవరిదే? ప్రభుదే. ప్రయాస ఎవరిదే? ప్రభుదే. దెబ్బలు తిన్నది ఎవరు? ప్రభు. శిక్ష అనుభవించింది ఎవరు? ఆయనే. కొరడా దెబ్బలు తిన్నది ఎవరు? ఉమ్మువేతలు అనుభవించింది ఎవరు? సమస్తం ఆయనే కదా. ఇప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఏం చేశాడంటే ఆయన నీతి, మన నీతిమంతులకు తీర్చబడ్డం అంటే అర్థం ఏంటంటే ఆయన నీతిని మనకు దానంగా ఇచ్చాడు. మీకు అర్థమైందా? ఆయన నీతినే మనకి దానంగా ఇచ్చాడు. అంటే ఇదే దానం? కృపాదానం.
ఇంకా అన్నదానం ఉందా? ఉంది. వస్త్రదానం ఉందా? మంచినీళ్ళ దానం ఉందా? గోదానం ఉందా? భూదానం ఉందా? ఇది నీతి దానం చేశాడు. నీతినే, అంటే ఆయన నీతినే మనకు దానంగా ఇచ్చాడు. అర్థమైందా? చూడండి, ఆ మాటను చూడండి. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక త్వరగా చూడండి. ఒక విషయాన్ని చెప్తాను నేను, ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు, ఆ విషయాన్ని చెప్పి ముగిస్తాను. రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. మరణం ఒకరి అపరాధ మూలంగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిని ఎడల కృపా బాహుల్యమును, ఏ దానమమ్మా? ఏ దానం? నీతి దానం పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలిదురు. ఏ దానం ఇది? నీతి దానం. అంటే ఇప్పుడు మన మీద ఉన్న దానం ఎవరిది? యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించిన వారందరూ క్రీస్తుని ధరించుకున్నారు అని ఉంటుంది బైబిల్. ఉందమ్మా? గలతీ పత్రిక 3 ఏముంటుంది? యేసుని విశ్వసించిన వారందరూ ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నారంటే అర్థం ఏంటి? క్రీస్తే దేవుని నీతి. అంటే ఆయనను విశ్వసించక ఆయన నీతిని మనం ఏం చేసుకున్నాం? ధరించుకున్నాం. మన మీద ఉన్న నీతి ఎవరిదే? ఆయనది. ఆయన నీతినే మనకిచ్చాడు. అర్థమైందా? కాబట్టి కొరింథీ మొదటి పత్రికలో కూడా మాట ఉంటుంది. కొరింథీ మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక. అతిశయించేవాడు అది ఎవరైనా అతిశయించాలి ఇప్పుడు. ఎందుకు? దీంట్లో మన ప్రయాస ఏమి? చెప్పండి. దీంట్లో మన ప్రయాస ఏమి లేదు. ప్రయాసపడింది ఎవరు? ప్రభువే. ఇప్పుడు మనం దేని బట్టి అతిశయించాలి? ప్రభువుని బట్టి మనం అతిశయించాలా? ఇప్పుడు చదవండి. అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా, ఈ మాట అందరూ చూడండి, ఆయన మనకు జ్ఞానమును, చూడండి, ఆయన మనకు నీతియు, ఆయన మనకు పరిశుద్ధతయు, ఆయన మనకు విమోచనము. అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ నీతి ఎవరిదని చెప్తున్నాడు? ఆయనే మన నీతి. తమ్ముడు అర్థమవుతుందా? ఆయనే మన నీతి. ఇది మనం సంపాదించుకున్నది కాదు, మన క్రియలు బట్టి కలిగినది కాదు. ఈ నీతిని ఆయన యందు విశ్వాసం ఉంచగా ప్రభు నీతినే దేవుడు మనకి దానంగా ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్న వాళ్ళందరికీ ఏం కలుగుతుంది? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్న వాళ్ళందరికీ ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. 2, యేసు ప్రభు మృతుల్లో నుండి తిరిగి లేచాడని నమ్మిన వారందరికీ ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది. ఆల్రెడీ మీరు యేసు ప్రభుల వారిని ఏముంచారు? విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసం చూసిన దేవుడు మిమ్మల్ని ఏమని తీర్పు తీర్చాడు? నీతిమంతులని తీర్పు తీర్చాడు. అర్థమైందమ్మా? నీతిమంతులని తీర్పు తీర్చాడు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. నిజంగా దీన్ని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. ఆయన నీతిని దేవుడు మనకి దానంగా ఇచ్చాడు. వినండి, ఇప్పుడు ప్రభు రక్తం చేత కడగబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ ఎవరంటే సంఘం. చెప్పండి, నీతిమంతులుగా తీర్చబడిన వారందరూ ఎవరు? సంఘం. అందుకే ఏమన్నాడు? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినదే సంఘం. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి నీతిమంతులుగా తీర్చింది ఎవరిని? మనల్ని. ఇప్పుడు మనల్ని అందరిని ఆయన ఏమంటున్నాడు? సంఘము అంటున్నాడు. అర్థమైందా? అంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినదే సంఘం. ఎప్పుడైతే యేసు ప్రభు యందు మన విశ్వాసం ఉంచి, అర్థమైందా, బాప్తిస్మం ద్వారా యేసు ప్రభుని నమ్మగానే, ప్రభా నేను పాపినాను అనగానే, నా పాపాలు క్షమించి నా నీతిమంతులుగా తీర్చి అనగానే, అప్పుడే మన పాప విషయం ఏమయ్యాం? చనిపోయాం. చనిపోయిన మనల్ని ఏం చేశారు? బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? చనిపోయిన వాళ్ళు ఏం చేయాలమ్మా? సమాధి చేయాలి. అంటే బాప్తిస్మం ద్వారా ఏం చేశారు? మనల్ని సమాధి చేశారు. సమాధిలో మనం ఏమయ్యాం? ముంచారు, తిరిగి లేపారు. అంటే అర్థం ఏంటి? మరణం, సమాధి, పునరుద్ధానం. అంటే యేసుప్రభు వచ్చినప్పుడు ఏమవుతాం? మనం తిరిగి లేపం. మీరు ఎలాగైతే లేపబడ్డారో అలా యేసుప్రభు వచ్చినప్పుడు ఒక రోజు ఏమవుతాం? తిరిగి లేపబడతాం. అంటే యేసు బాప్తిసం పొందిన వారందరూ ఇప్పుడు ఎక్కడ చేర్చబడ్డారు? సంఘంలో చేర్చబడ్డారు. చెప్పండి, బాప్తిసం తీసుకున్న వారందరూ ఎక్కడ చేర్చబడ్డారు?
సంఘములో చేర్చబడ్డారు. సంఘములో చేర్చబడిన వారందరూ ఎవరు అని అంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన వారందరూ ఎవరు? సంఘం. చెప్పండి, ఎవరు? సంఘం. ఇప్పుడు సంఘానికి ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంది. సంఘానికి ఏముంది? ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంది. ఎందుకంటే బయట వాళ్ళు తప్పు చేస్తారు, మనము తప్పు చేసే అవకాశం ఉంది. ఎందుకుందంటే ప్రభు రక్తం చేత కడగబడి మనం ఏమయ్యాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ మన శరీరంలో ఏముందని చెప్పాను? పాప నియమం అనేది ఉంది. శరీరంలో ఏముంది? పాపం ఉంది. ఈ శరీరంలో ఉన్న పాపం ఖచ్చితంగా మనల్ని పాపం చేసేటట్లుగా నడిపిస్తుంది. మీకు అర్థమైందా? ఖచ్చితంగా శరీరంలో ఉన్న పాపం ఏం చేస్తుంది? పాపం చేసేటట్లుగా నడిపిస్తుంది. ఇప్పుడు విశ్వాసి తప్పు చెయ్యొచ్చా? విశ్వాసి తప్పు చెయ్యొచ్చా? చేయకూడదు. 100% ఖచ్చితంగా చేయకూడదు. ఎందుకు? విశ్వాసే తప్పు చేస్తే మన సువార్తలు బయట చెప్తాం. మీకు అర్థమైందా? విశ్వాసే తప్పు చేస్తే సువార్తను ఎలా చెప్తాం? విశ్వాసే తప్పు చేస్తే యేసు ప్రభుని గురించిన సమాచారం బయటకు ఎలా వెళ్ళగలుగుతుంది? అందుకు సంఘములోనికి వచ్చిన మనం ఏం చేయకూడదు? తప్పు చేయకూడదు. ఎప్పుడు చేయకుండా ఉంటాము అని అంటే ప్రభు యొక్క స్థితి, ఆయన ద్వారా మనకు కలిగిన స్థితిని మనం గట్టిగా నమ్మగలిగితే అప్పుడు నీతి ద్వారా కృప అనే దాన్ని మనం పొందుకుంటాం. మీకు అర్థమైందమ్మా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తున్నాను వినండి. ఇప్పుడు విశ్వాసి తప్పు చేయొచ్చా? చేయకూడదు. విశ్వాసి ఏం చేయకూడదు? తప్పు చేయకూడదు. మీకు ఇంకో మాట చెప్తాను వినండి. విశ్వాసి తప్పు చేయకూడదు, కానీ తప్పు చేస్తే దేవుని దగ్గర 2 ఉన్నాయి. ఏంటి చెప్పనా? ఒకటి దుడ్డుకర్ర ఉంది, రెండోది దండం ఉంది. దుడ్డుకర్ర ఏం చేస్తారు? దుడ్డుకర్ర కొట్టరమ్మ, దండంతో కొడతారు. దుడ్డుకర్రను ఏం చేస్తాడంటే ఈ మాట ఎక్కడ రాయబడింది చెప్పండి? కీర్తనల గ్రంథం 23వ కీర్తనలో రాయబడింది. 23వ కీర్తనలో ప్రభువుని ఎలా పోల్చుకున్నాడు? ఆయన ఒక కాపరిగా పోల్చుకున్నాడు. మనల్ని అందరిని ఎలా పోల్చాడు? గొర్రెల వలె పోల్చాడు. అక్కడ ఏం చెప్పాడంటే దుడ్డుకర్ర ఉంది, దండం ఉందని చెప్పాడు. దుడ్డుకర్రతో ఏం చేస్తాడు? గొల్లవాడు మేకలు మేపేవాళ్ళు ఏం చేస్తారు? గొర్రెలు మేపేవాళ్ళు, వాళ్ళ దగ్గర దుడ్డుకర్ర ఎలా ఉంటుంది? దాంతో ఏం చేస్తారు? కంప మీద వేసి చెప్పండి, దాని దగ్గరికి లాగుతారు. ఎవరి దగ్గరికి? గొర్రె దగ్గరికి. ఆ మేకలు ఏం చేస్తాయి? పూజిస్తాయి. ఇప్పుడు ఈ మేక ఏం చేస్తుందంటే భుజించడం మానేసి ఎగురుతుంది గొట్టెక్కి ఎగిరితే ఏం చేస్తాడు? ఇప్పుడు దుడ్డుగారు వేస్తాడు ఒక బాదు వేసిన అన్ని. ఇప్పుడు ఏం చేస్తాం? మరలా కుంటుతుంది. అంటే ఆయన ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. చెప్పండి, మాట వినలేనప్పుడు దండిస్తాడు. నేను ఇలాంటి మీ పిల్లలు తప్పు చేస్తే దండిస్తున్నారు లేదా? ఎందుకు దండిస్తున్నారు? వినండి, వాళ్ళ భవిష్యత్తు చెడిపోకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఆయన మనకి ఏమయ్యాడు? తండ్రి. మనం ఇప్పుడు ఆయనకి ఏమై ఉన్నాం? పిల్లలు. అందుకే ఏం చేస్తాడంటే తప్పు చేసిన ప్రతిసారి దండిస్తాడు. తప్పు చేసిన ప్రతిసారి దండించి మరలా నేను ఏం చేస్తాడు? మళ్ళీ ఎక్కడ కూర్చోబెడతాడు. అందుకే చూడండి, కొంతమంది సహవాసాన్ని వదిలేస్తారు. సహవాసాన్ని వదిలేసి ఏదో ఉద్ధరించేద్దామని బయట తిరుగుతారు. అంతా తిరిగిన తర్వాత ఏం సాధించలేరు. మళ్ళీ ఎక్కడికి రావాలి? ఇక్కడికే రావాలి. ఎందుకంటే ప్రభు కూడా ఏం చేస్తాడంటే నీకు బుద్ధి వచ్చేంత వరకు వదిలేస్తాడు. అప్పుడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత చిన్న కుమారుడు ఏమనుకుని ఇంట్లో ఉన్నని చెప్పు పుష్కలంగా ఆహారం దొరికి తినడం మానేసి ఎక్కడో బయట ఏదో ఉద్ధరించేద్దామని బయటకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చివరికి ఏమర్థమైంది? మా ఇంట్లో ఉన్న వాళ్ళకే పనోళ్ళకి ఆహారం దొరుకుతుంది, నేను ఈ 10 పూట్లో నేను ఉండడం ఏంటి? కనీసం అక్కడికి ఇంటికి వెళ్ళిపోతే పనోళ్ళలాగైనా ఉందామని అనుకున్నాడా? తిరిగి వచ్చాడా? అంటే ఎంత దూరం తిరిగినా మళ్ళీ ఎక్కడికి రావాలి? సహవాసంలోకి రావాలి. కానీ వినండి, మీరు ఎంత దూరం వెళ్ళినా సంఘ సేవకుడు మీ కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. సంఘ సేవకుడు ఎవరు? ఇలా చెప్పాడు పౌలు గారు, ఒక తండ్రి. అంటే సంఘంలో ఉన్న మనకి ఆత్మీయ తండ్రి సేవకుడు, పరలోకపు తండ్రి ఆయన. అంటే తండ్రి కొన్ని సందర్భాల్లో మన సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తాడు, ఆయన దండిస్తాడు. చెప్పండి, కొన్ని సందర్భాల్లో సేవకుడు దండిస్తాడు. ఆయన దండిస్తే పర్లేదు కానీ ఈయన దండించడం ఏంటి అని అనుకోకండి. అర్థమైందా? కొన్ని సందర్భాల్లో ఆదరణకరమైన మాటలే కాదు, ఆదరణకరమైన మాటల వెనకాల హెచ్చరిక కూడా ఉంది. ఆదరణకరమైన మాటలు తీసుకొని ఆనందపడిపోయి హెచ్చరిక వచ్చినప్పుడు ఈ మధ్యన నా కోసమే చెప్తున్నారు, నా మొత్తం మీద ఆ పుల్ల మీద చెప్పేసింది నా కోసం, అందుకే వాక్యం చెప్పిన ప్రతిసారి అని అనుకోకండి. అర్థమైందా? నిన్ను హెచ్చరించినా నిన్ను దండించిన అర్థం ఏంటంటే నీ జీవితాన్ని మరలా స్టడీ చేయాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఇంటికి వెళ్తారు చదవండి. అక్కడ పరలోకపు తండ్రి మళ్ళీ శిక్ష చేస్తాడు. ఆ శిక్ష మనకి దుఃఖకరంగానే ఉంటుంది, కానీ ఒక రోజున అది మంచి ప్రయోజనాన్ని తీసుకొస్తాయి. అర్థమైందా? అంటే సంఘములో ఉండి కూడా మనం పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేయడు?
అలా వదిలేడు. నా బిడ్డ పాడైపోతున్నాడు, నా కుమార్తె పాడైపోతుంది, సంఘాన్ని వదిలేసింది, సహవాసాన్ని వదిలేసింది, వాక్యం నిర్లక్ష్యం చేసేస్తుంది, ప్రార్థన నిర్లక్ష్యం చేసేస్తుంది, సంఘ కార్యక్రమాల్లో ఉండడం లేదు అని ఖచ్చితంగా ఏం చేస్తాడు? దండిస్తాడు. నేను ఎలా ఆ పరిస్థితి తెచ్చుకోవడం మంచిదేనా? మంచిది కాదు. ఇప్పుడు ఈ కాపరి మేత పెట్టని చెప్పి మేత పెడతాడు, అది తినకుండా మనం మారం చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఒకటి ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ఖచ్చితంగా అప్పుడు సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత మళ్ళీ కాపరి ఏం చేస్తాడు? భుజంలో పెట్టుకొని మోస్తాడు. అంతేనా? వదిలేస్తాడా? ఎక్కడ పెట్టుకొని మోస్తాడు. నేను ఎలా అంటున్నాను, అసలు దెబ్బలు తినకండి, ఆ పరిస్థితి కూడా తెచ్చుకోకండి. అంతే కదా? కాబట్టి దేవుడు మనల్ని ఎంత ప్రేమించి, ఎంత గొప్ప ప్రణాళిక చేసి, ఇంత ఏర్పాటు చేసి, నీ కొరకు ఆలోచన చేసి యేసుప్రభుని పంపించి ఆయన శిలువ మరణం అనుభవించి రక్తమును చేత పట్టుకుని పరలోకానికి వెళ్ళి నీ పక్షమును ఆయన కనిపించి నిన్ను నీతిమంతునిగా చేసి నీకు వెల చెల్లించి ఇంత ఉన్నతమైన అనుభవాన్ని ఇస్తే నువ్వు క్రమం తప్పి జీవిస్తే మరి ఊరుకుంటాడా? అమ్మా ఊరుకుంటాడా? వినండి, మన ప్రతీది కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట, నువ్వు పండుకొనుట, ప్రతీది దేవుడు చూస్తున్నాడు. వీళ్ళు పాలు తాగేసి ఏమనుకుంటారంట? ఎవరో చూడలేదు అనుకుంటారు, కానీ మీసాలకు పాలు అంటుకొని ఉంటాయి. అలాగే ఎవరో చూస్తలేదు అని అనుకోకండి, ఆయన అన్ని చూస్తున్నాడు. ఆయన అన్ని చూస్తున్నాడు. కానీ మారు మనసు పొందండి. ఏదైనా ఒక విషయంలో మీరు క్రమం తప్పుతున్నారా? ఈ రాత్రి అయినా మారు మనసు పొందండి. ప్రభు ఇలా చెప్తున్నాడు, నువ్వు ఈ విషయంలో మారు మనసు పొందితే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన నీకు తండ్రి. ఈ విషయంలో ప్రభువా నేను ఈ విషయంలో ఉండాలి అనుకుంటున్నా, ఈ విషయంలో సరిగా ఉండాలనుకుంటున్నా, నా వల్ల అవడం లేదు, నా వల్ల జరగడం లేదు, నాకు ఆ కృపణీయ ప్రభువాన్ని వేడుకుంటే ఖచ్చితంగా నువ్వు చేస్తున్న తప్పు నుంచి ప్రభు నేను వినిపిస్తాడు. ఎందుకు? నువ్వు నీతిమంతుడు కనుక నువ్వు పాపం చేయకూడదు, నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పాపం చేయకూడదు. ఎందుకంటే సంఘములో చేర్చబడిన తర్వాత మనం తప్పు చేస్తే ఖచ్చితంగా దానికి తగిన ఫలితాలు అనుభవించవలసి వస్తుంది. అర్థమైందమ్మా? కాబట్టి ప్రభు మళ్ళీ ఏం చేస్తున్నాడు? ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? నీతిమంతులుగా తీర్చాడు, సంఘ సహవాసం ఇచ్చాడు, సంఘములో మనల్ని ఎలా నడుచుకోమంటున్నాడు? పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. కాబట్టి ఒక మాట చెప్తున్నాను చూడండి. గలతీలకు రాసిన పత్రిక మీరు చదివారు కదా, ఆ మాట దగ్గర రండి ఒకసారి. గలతీలకు రాసిన పత్రిక, మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతుమా? ఆత్మను అనుసరించి అదండి, ఆ క్రమం వస్తుంది అప్పుడు మనకి. చెప్పండి, ఏం కావాలి మనకి? క్రమం అనండి. క్రమం, క్రమమైన జీవితం మనలోనికి రావాలి. వస్తుంది ఖచ్చితంగా. ఎప్పుడు వస్తుంది? వినండి, నేను చెప్పింది వినండి. జీవించినప్పుడు మనకి ఏమొస్తుంది? క్రమం వస్తుంది. జీవిస్తే మనకి ఏమొస్తుంది? క్రమం. అసలు జీవించాలి అని అంటే మొదట మీరు ఒకటి నమ్మాలి. ఏమి నమ్మాలంటే, ప్రభు రక్తం చేత నన్ను కడిగాడు, నన్ను నీతిమంతునిగా తీర్చాడు, నన్ను పవిత్రపరిచాడు అని మీరు నమ్మగలిగితే, ఈ స్థితి మీరు నమ్మగలిగితే అప్పుడు మీకు కలిగేది ఇలా అంటాడు, మంచి మనస్సాక్షి. ఏంటి చెప్పండి? మంచి మనస్సాక్షి. మీరు ఎప్పుడైతే ఈ మంచి మనస్సాక్షిని దాన్ని మీరు అభ్యాసం చేసుకుంటున్నారో, మంచి మనస్సాక్షి అని మీకు కలిగిందో, అప్పుడు పరలోక దివ్య మహిమ నుండి అనుదినము మీ దగ్గరికి వర్తమానం వస్తుంది. అంటే ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడండి? దర్శనాల ద్వారా మాట్లాడొచ్చు. అర్థమైందా? ఒకవేళ బైబిల్ చదువుతున్నారా? మాట్లాడచ్చు. ఒకవేళ సేవకు నిలబడుతున్నాడా? మాట్లాడచ్చు. మీకు మాట చెప్పనా? మీరు ఇంతమంది కూర్చున్నారా, కనీసం ఒకరికి ఇద్దరికో వాక్యం రాకపోవచ్చు. వాక్యం వస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మనసులో ఆనందిస్తున్నారు లేదా? అబ్బా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుందా? కొంతమందికి ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థం కాదు. అంటే అర్థం ఏంటి? ఇంకా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ తీసుకురావాలి? మనం బ్రిడ్జ్ దాటించి ఎవరిని తీసుకురావాలంటే. అందుకు కొంతమందికి వర్తమానం వాక్యం రాదు, కానీ కొంతమందికి ఏమొస్తుంది? వర్తమానం వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే, ప్రభు నన్ను ఎంత ప్రేమించాడు, ప్రభు నన్ను ప్రేమించి నాకు ఎంత కృపనిచ్చాడు అని మనం నమ్మగలిగితే అప్పుడు మహాదివ్య మహిమ నుండి దేవుని నోట నుండి మన దగ్గరికి వాక్యం వస్తుంది. ప్రతిరోజు నీతో ప్రభు మాట్లాడతాడు. నువ్వు కూర్చున్నా మాట్లాడతాడు, నువ్వు లేచినా మాట్లాడతాడు,
ప్రతి పని చేసుకుంటున్నా ప్రభు నీతో మాట్లాడతాడు. ఏమంటే నేను ఏ పని చేసుకున్నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడా అన్నవారు మీరు ఆ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం అనండి. నేను వచ్చినప్పుడల్లా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్నవారు 2 చేతులు ఎత్తి ప్రభుకి స్తోత్రం అనండి. దేవుని స్తోత్రం చాలండి. అంటే ప్రభు మనతో ఎక్కువగా ఎందుకు మాట్లాడగలుగుతున్నాడు? నువ్వు ప్రభువులో ఉన్న ప్రేమను ఎరిగి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. ఆయన ప్రేమ యొక్క పొడవు లోతు ఎత్తి ఎంతో నువ్వేం చేస్తున్నావు ఎరుగుతున్నాడు. ప్రభు నీతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మొదట మనం ఏం నమ్మాలంటే ప్రభుని విశ్వసించాను, ప్రభు ఆయన రక్తం చేత నన్ను కడిగాడు, నన్ను నీతిమంతునిగా తీర్చాడు అని నువ్వు నమ్మగలిగితే ఆ నమ్మేదాన్ని ఏమంటారంటే మంచి మనస్సాక్షి. దాన్నే ఎఫెసీ పత్రికలో నీతను మైమరువు అని అంటాడు. చెప్పండి ఏంటి? నీతను మైమరువు. ఈ నీతను మైమరువు ఎవరికైతే ఉందో వారు దేవుని కృపను పొందుకుంటారు. చెప్పండి ఏం పొందుకుంటారు? దేవుని కృప. చూడండి ఆ మాట రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 21. ప్రవేశించను అయినను పాప మరణమును ఆధారం చేసుకొని ఎలాగేలినో అలాగే ఈ మాట చూడండి, జీవము కలుగుటకై నీతి ద్వారా కృపానండి. నీతి ద్వారా కృపానండి. నీతి ద్వారా కృప. ఇక్కడ ఒకసారి చేయబెట్టి తీతు పత్రిక రండి. ఒకసారి తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక. మీకు అన్ని అర్థం కాకపోవచ్చు, మీకు ఎంతవరకు అర్థమైందో దాన్ని బట్టి మీరు మనసులో ప్రభుకి స్తోత్రాలు చెల్లించండి. తీతుకు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను మనలను రక్షించెను. 6 మనము కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇక్కడ ఈ మాట పట్టుకోండి. 6లో ఏముంది? కృప వలన నీతి అనండి. ఎక్కడ చదివాం? ఇక్కడ ఏం చదివాం చెప్పండి. 3:6లో ఏం చదివాం? కృప ద్వారా నీతి అనండి. రోమ 5:21లో ఏం చదివాం చెప్పండి? నీతి ద్వారా కృప. అమ్మ కనిపించిందా? రోమ 5:21లో నీతి ద్వారా కృప. చెప్పండి ఏంటి? నీతి ద్వారా కృప. తీతుపత్రిక 3:6లోనేమో కృప ద్వారా నీతి. వినండి, తీతుపత్రికలో కృప ద్వారా నీతి అన్నాడు చూసారా? ఇదేంటంటే యేసుప్రభు నమ్మగానే ఆయన కృపచేత మన నీతిమంతులుగా తీర్చాడు. దీన్ని ఏమంటారంటే స్థితి అంటారు. చెప్పండి ఏంటి? స్థితి. దేవుని ఎదుట మనకు కలిగిన స్థితి. ఇదే కుమారత్వం. మనకు ఆయనతో సమాధానం కలిగింది. ఇది స్థితి అంటారు. ఇప్పుడు నీతి ద్వారా కృప అంటే అర్థం ఏంటంటే కృప మన నీతిమంతులుగా తీర్చింది. ఈ నీతి నాకు కలిగింది, నేను దేవుని ఎదుట నీతిమంతుణ్ణి, నేను ఆయన కుమారుణ్ణి, ఆయన కుమార్తెని అని నువ్వు ఇది గట్టిగా నమ్మగలిగితే, నమ్మినప్పుడు ఈ నీతి దీన్ని ఏమంటారంటే మనస్సాక్షి అంటారు. ఇప్పుడు ఈ నీతి అని మనం మైమరు ద్వారా నీకు మరలా దేవుడు ఏమిస్తాడు? కృపనిస్తాడు. చెప్పండి ఏంటి? కృప. ఇక్కడ స్టార్టింగ్లో ఏముంది? ఏంటి? కృప. ఈ చివరిలో ఉన్నదేంటి? కృప. ఈ మధ్యలో ఉన్నదేంటి? నీతి. ఇక్కడ ఉన్నదేంటి? నీతి. కన్ఫ్యూజ్ అయ్యారా? మళ్ళీ వినండి. కృప ద్వారా మనల్ని ఆయన ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. ఇది మనకు కలిగిన స్థితి అనండి. ఏంటిది? స్థితి. ఇక్కడ ఇక్కడ నీతి ద్వారా ఏంటి? కృప. ఇక్కడ నీతిని ఏమంటారంటే మంచి మనస్సాక్షి, మైమరువు అని అంటారు. ఎఫెసీ పత్రికలో నీతను మైమరువు అని అన్నాడు. మంచి మనస్సాక్షి. ఇది యేసు ప్రభువుని నమ్మిన వారందరికీ కలిగిన స్థితి. అర్థమైందా? ఈ స్థితిని మనం ఏం చేయాలి? నమ్మగలగాలి. దీన్ని గట్టిగా పట్టుకోవాలి. అవును, ప్రభు రక్తం చేత నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, ఆయనే నన్ను ప్రేమించి ఆయన నీతినే నాకు దానంగా ఇచ్చాడు. ఇది మనం గట్టిగా నమ్మగలిగితే మనకి నెక్స్ట్ కలిగేది ఏంటంటే మంచి మనస్సాక్షి. ఈ మంచి మనస్సాక్షి ఎవరికైతే కలుగుతుందో అప్పుడు ప్రభు నీకు కృపనిస్తాడు. చెప్పండి ఏమిస్తాడు? కృపనిస్తాడు. ఆ కృపని ఏం చేస్తావు తెలుసా? ఈ లోకంలో లోక మాలిన్యములో పడిపోకుండా నా కృప నిన్ను అలా భద్రం చేస్తుంది, నిన్ను ఆవరిస్తుంది. అర్థమైంది? అంటే పైనుంచి వచ్చే ప్రమాదాల నుంచి నిన్ను తప్పిస్తుంది, భూమి మీద నుంచి వచ్చే ప్రమాదాల నుంచి తప్పిస్తుంది, లోకములో ఉన్న భ్రష్టత్వంలోంచి నిన్ను
తప్పిస్తుంది. ఇలా అంటాం కదండి, లోకములో శరీరాశయు, చెప్పండి, నేత్రాశయు, జీవపు డంబం ఉన్నాయి లేదా లోకంలో ఉన్నాయి. వాటన్నిటిలోంచి దేవుని కృప నిన్ను తప్పిస్తుంది. దేవుని కృప అంటే అర్థం ఏంటి? దేవుని శక్తి. చెప్పండి, కృప అంటే ఏంటి? దేవుని శక్తి. ఆ శక్తిని ఏం చేస్తుందంటే ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతకాలో అలా నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు వచ్చేంత వరకు మనం ఎక్కడ ఉండాలి? ఈ భూమి మీద ఉండాలి, ఈ లోకంలో ఉండాలి. ఆల్రెడీ ప్రభు మనల్ని ఏం చేశాడు? ఆయన రక్త చేత కడిగాడు, మన నీతిమంతులుగా తీర్చాడు. తీర్చేమన్నాడు? నేను వచ్చే వరకు మీరు ఉండండి అని చెప్పాడు. నేను మరలా వస్తాను, నేను వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్తాను, అంతవరకు ఇక్కడ ఉండండి అని ఆయన వెళ్ళాడు. ఇప్పుడు ఆయన వస్తాడు. ఆయన వచ్చేలాగా మనల్ని ఏమన్నాడు? ఎవరికి నచ్చినట్టుగా బతకండి అని చెప్పలేదు. అర్థమైందా? ఆయన ద్వారా వచ్చిన స్థితిని మనం నమ్మితే ఇప్పుడు నీతి ద్వారా మనకేం కలుగుతుంది? కృప కలుగుతుంది. ఆ కృప ఏం చేస్తుందంటే మనలను స్వస్థ బుద్ధితోనూ, భక్తితోనూ, నీతితోనూ బ్రతికేటట్లుగా మనకు సహాయం చేస్తుంది. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం. చూడండి, ఆ మాట ఉంది బైబిల్లో. తీతుకు పత్రిక, తీతుకు రాసిన పత్రిక, రెండో అధ్యాయం 11వ వచనం. దేవునికి స్తోత్రం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు, ఎవరండి? మన యేసుప్రభు, మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మనందరం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నామండి? మన ప్రభు రాబోతున్నాడు. ఆయన కొరకు ఎదురు చూచుచు ఈ లోకములు అందరూ చూడండి, ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకి బోధించి. ఎలా పడితే అలా బ్రతకూడదు విశ్వాసి. అర్థమైందమ్మా? ఎలా బ్రతకాలంట? నీతితోను, భక్తితోను, స్వస్థ బుద్ధితోను బ్రతుకుచుండవలనని దేవుని కృప మనకి బోధిస్తుంది. అలా నిన్ను లోకములో, ఈ భ్రష్టత్వంలో, ఈ లోక మాలిన్యములో, శరీరాశలో, నేత్రాశలో, జీవపు డంబములో నువ్వు పడిపోకుండా దేవుని కృప నిన్ను ఎప్పటికప్పుడు ఆవరిస్తూ నేను కాపాడుతుంది. అర్థమైందండి? ఒక మాట చెప్పనా? యోసేపు యవన కాలం మందు శరీరాశలు విసర్జించాడా లేదా? పాపం చేయడానికి ఎంత అవకాశం ఉంది? 100% అవకాశం ఉంది. కానీ యోసేపు ఏం చేయలేదని ఉంది? తప్పు చేయలేదని ఉంది. అక్కడ ఇలా రాయబడింది 39వ అధ్యాయంలో ఆదికాండలో ఎలా ఉంది? దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు, దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు, దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. ఆ దేవుని కృప, ఆ కృప ఆయన ఏం చేసింది? ఆ భయంకరమైన పాపంలో పడిపోకుండా దేవుని కృప ఆయన తప్పించింది. దేవుని శక్తి ఆయనను తప్పించింది. అర్థమైందని? అలా మీరు గమనించండి. ఒక దానియేలు అయినా, ఒక యోసేపు అయినా, ఒక మోషే అయినా, వీళ్ళందరూ కూడా దేవుని శక్తి చేత కాపాడబడ్డారు. అర్థమైందండి? కాబట్టి మీరు అందరూ దేవుని శక్తి చేత కాపాడబడుగురుగాక. అర్థమైందండి? దేవుని శక్తి చేత మీరు అందరూ కాపాడబడితే ఒక ఉన్నతమైన జీవితాన్ని మనం జీవిస్తాం. ఆ దేవుని శక్తి చేత కాపాడబడడాన్ని ఏమంటారంటే విశ్వాస మూలముగా జీవించుట, ఆత్మానుసారముగా జీవించుట. ఆత్మానుసారముగా జీవించే వారు కలిగేది ఏంటని చదివాం గలతీ 5:26లో. క్రమం. చెప్పండి, ఏంటి? క్రమం. దేవుని శక్తి చేత మీరు కాపాడబడుతున్నప్పుడు, దేవుని కృప మిమ్మల్ని కాపాడుతున్నప్పుడు, మీరు ఆత్మానుసారంగా జీవిస్తున్నప్పుడు మీలో క్రమం అనేది వస్తుంది. అమ్మ, ఏమొస్తుంది? క్రమం. అప్పుడు మీకు ఎవరు అమ్మ ఎలాగుండు, ఎలా నాడు మీకు చెప్పవలసిన పని లేదు. ఎందుకు? ఆల్రెడీ దేవుని కృప మీలో నుండి బోధిస్తుంది. అర్థమవుతుందా? తప్పు జరుగుతుందా? అక్కడికి వెళ్లకుండా దేవుని కృప నేను తప్పిస్తుంది. పాపిష్టి కార్యక్రమాలు జరుగుతున్నాయా? దాంట్లో నుంచి నేను తప్పిస్తుంది. అంతేకాదండోయ్, ఆ దేవుని శక్తి మిమ్మల్ని ప్రమాదాల నుంచి తప్పిస్తుంది, సమస్యల నుంచి తప్పిస్తుంది, ఎత్తుగడల నుంచి తప్పిస్తుంది, మనుషుల యొక్క చెడు ఆలోచనలను తప్పిస్తుంది. నేను మోసం చేయాలనుకుంటున్నారు చూసారా, వారి నుంచి కూడా దేవుని కృప నేను తప్పిస్తుంది. దుష్ట మనుషుల చేతిలో నుంచి దేవుని కృప తప్పిస్తుంది. నేను గాయపరచాలనుకున్నారు, వాళ్ళ నుంచి దేవుని కృప తప్పిస్తుంది. నిన్ను అవమానపరచడానికి తిరుగుతున్నారు, వారి చేతిలో నుంచి దేవుని కృప నిన్ను తప్పిస్తుంది. అర్థమైందండి? ప్రతి విషయంలో కూడా దేవుని కృప మనలను తప్పిస్తుంది. 91వ కీర్తన ఎలాగుంది? ఏముందంటే, ఏ అపాయమును నీ అంతకు
రాదు. నీ గుడారమును ఏ తెగులు సమీపించదు. రాయి తగలకుండా ఆయన మనల్ని ఎత్తు పట్టుకుంటానని చెప్పాడు. రాయి తగలకుండా ఆయన మనల్ని ఏం చేస్తానన్నాడు? ఎత్తు పట్టుకుంటానన్నాడు. అందుకే కొన్ని సందర్భాలు మీరు గమనించండి, మనం బండి మీద వెళ్ళిపోతున్నప్పుడు ఆ లారీలోకి వెళ్ళిపోవాల్సిన మనల్ని ఎవరో వచ్చి ఇలా తప్పించినట్టుగా అనిపించింది ఎప్పుడన్నా? మనం ఏం చేస్తాం? వెంటనే దేవునికి స్తోత్రం అంటమా అనేసి భుజం కొట్టేసుకుంటాం. ఇలా ఇంత కొట్టుకోవాల్సింది భుజం కాదు, రెండు చేతులు ఎత్తి దేవునికి ఏం చెప్పాలి? ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, ఇంత ప్రమాదం నుంచి నన్ను తప్పించు. అదే రాయి తగలకుండా దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటాయంటే అర్థం ఏంటి? అటువంటి ప్రమాదంలో నుంచి ఆయన దూతలు నేను తప్పిస్తాను. ఎంతమంది కావాలి ఈ భద్రత ఈ రాత్రి? నాకు ఇటువంటి భద్రత కావాలన్న చేయి చూపించండి. దేవుని స్తోత్రం. మీ కోరికను ప్రభువు సిద్ధింపజేయను కాక. అర్థమైందండి? కాబట్టి మీ మనసు జీవించే అనుభవం మీద పెట్టండి. అంటే అర్థం ఏంటి? నీతిమంతులుగా తీర్చబడ్డారు కృప ద్వారా. ఇప్పుడు నీతను మైమరు సంపాదించుకోండి. అంటే అర్థం ఏంటి? మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి, అభ్యాసం చేయండి. మంచి మనస్సాక్షి మీకు కలిగితే అప్పుడు నీతి ద్వారా మీరు ఏం పొందుకుంటారు? కృప పొందుకుంటారు. ఆ కృప ద్వారా మీరు జీవిస్తారు. జీవిస్తున్న భాగంగా దేవుని శక్తి చేత మీరు కాపాడబడతారు. పాపేచ్ఛలు దురాశ నుంచి కాపాడబడతారు. లోకమందున్న భ్రష్టత్వం నుంచి కాపాడబడతారు. లోకంలో ఉన్న ప్రమాదాల నుంచి మీరు కాపాడబడతారు. అంతేకాదు, మీరు జీవిస్తున్నారు కాబట్టి మీలోంచి ఒక క్రమం అనేది వస్తుంది. మీ మాట తీరు మారుతుంది, మీ ఆలోచన విధానాలు మారుతాయి, మీ తలంపులు మారుతాయి, పరిచయం మీద మీకు భారం పెరుగుతుంది. అదవుతుందండి. ఎప్పుడు ఉన్నట్లుగానే ఆ చివరిలో వచ్చి ఆ చివరిలో వెళ్ళిపోవడం కాదు. మీరు ఎక్కువ కృపను అనుభవించండి. మీకు తెలియకుండా మీలోని క్రమం వస్తుంది. మీ పేరు నాకు తెలియదు కానీ వినండి, నేను మాట చెప్తాను. ఒకప్పుడు అండి నేను చాలా ఆలస్యంగా వచ్చేవాదాన్ని. ఇప్పుడు అందరికన్నా నేను ముందు రాగలుగుతున్నాను. అవును, అది జరుగుతుందా లేదా? ఒకప్పుడు పాటలు కూడా పాడడం రాదండి నాకు, ఈరోజు నేను పాటలు పాడగలుగుతున్నాను. ఒకప్పుడు లేచి సాక్ష్యం చెప్పాలంటే భయం అండి నాకు, కానీ ఈరోజు నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. ఒకప్పుడు అండి బైబిల్ పట్టుకుని గజ వణికేసేవాడిని అండి, కానీ ఈరోజు బైబిల్ పట్టుకుని అనర్గళంగా చదువు. ఈ క్రమం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? తెచ్చుకున్నారా? దేవుడు ఆయన కృపచేత మేము మీలోనికి ఆ క్రమాన్ని తీసుకొస్తున్నాడు. ఇంకా చాలా మందిలోకి ఆ క్రమం వచ్చిన గాక. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం అంతా మీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఒక్క మాట మాత్రం పట్టుకోండి. ప్రభువా, ఇంత గొప్ప స్థితి నాకు ఇచ్చావు, ఇంత గొప్ప స్థితిని నాకు నువ్వు ఇచ్చావని ఇది మాత్రం మీరు గట్టిగా నమ్మండి. మీరు జీవించడానికి దేవుడు మీకు కావాల్సిన సమృద్ధిని దేవుడు ఇస్తాడు. అర్థమైందా? యోసేపు కాలంలో అందరి దగ్గర ధాన్యం లేదు, కానీ ఎవరి దగ్గర ధాన్యం ఉంది? యోసేపు దగ్గర ఉంది. ఆ ధాన్యం కూడా ఎంత ఉందన్నాడు? కొలవలేనంత ధాన్యం యోసేపు దగ్గర ఉంది. అందరి దగ్గర ధాన్యం లేదు. గిద్యోని దగ్గర ఏముంది? ధాన్యం దుల్లకొడుతున్నాడు అండి. అందరూ కరువులో ఉన్నారు, కానీ గిద్యోని దగ్గర ఏముంది? గోధుమలు ఉన్నాయి. అర్థమైంది? అంటే దేవుడు ఒక సమృద్ధిలోనికి మనల్ని నడిపిస్తాడు. నేను ఇలా అంటున్నాను చివరిగా, నిన్ను దేవుడు అప్పిచ్చేవాడుగా చేస్తాడు తప్ప, వినండి, అప్పులు పాలయ్యేటట్టుగా దేవుడు చేయడు. ఈ రాత్రి మీరు నమ్మండి. యోసేపు దగ్గర సమృద్ధి ఉంది, గిద్యోని దగ్గర సమృద్ధి ఉంది, నీ దగ్గర కూడా సమృద్ధి ఉండును కాక. ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో నేను భయపడుతున్నానంటే బాధపడుతున్నాను, నువ్వేం భయపడద్దు. మరలా ఇదే సమయానికి వచ్చేటప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించిన కాక. కలలు వంచండి, ప్రార్థన. దయచేసి అవకాశం ఉన్నవారు, నేను మోకరించగలను అన్నవారు మోకరించండి. లేదండి నేను మోకాలు వేయలేను, నేను నిలబడతాను అన్నవారు నిలబడండి. ఈరోజు ఈ రాత్రి ప్రభు అసలు నీతో ఏం మాట్లాడాడు? ఒక్కసారి నోరు తెరిచి హృదయపూర్వకంగా ప్రభుని వేడుకోండి. ప్రభువా, నీ సేవకుని పంపించావు, నీ సేవకుని ముఖకాంతిలో నుంచి నాతో మాట్లాడావు. నన్ను ఈ రాత్రి దర్శించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ మహిమ నన్ను తాకింది, నీ తేజస్సు నన్ను తాకింది. ప్రభువా, నీ తేజస్సు నన్ను తాకుతుంది. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, వెలకట్టలేని ప్రేమ నా మీద నువ్వు కుమ్మరించావు. ఎవరు చూపించలేని ప్రేమ నువ్వు నా మీద చూపించావయ్యా. ఎంత ప్రేమించావు ప్రభువా. ఇంతకాలం నీ ప్రేమను యొక్క లోతు అర్థం కాక ఏదో నోటికి అందిన మాటలు బట్టి పాటలు పాడానే గాని ఈ రోజు నుంచి మనస్ఫూర్తిగా నేను స్తుతించే కృపనిచ్చాను. మనుషులు ప్రేమ వ్యర్థమయ్యా. మనుషులు ప్రేమలో స్వార్థం ఉంది, మనుషులు ప్రేమలో కపటం ఉందయ్యా. నీ ప్రేమలో కపటం లేదు. కపటము లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఏమి నాలో చూసావు? నా దగ్గర ఏమీ లేదు ప్రభువా,
అయినా నన్ను ప్రేమించవు. మనుషులు ధనముంటే ప్రేమిస్తారు, మనుషులు డబ్బులుంటే ప్రేమిస్తారు, మనుషులు హోదా ఉంటే ప్రేమిస్తారు, అన్ని ఉంటే నా అంటారు, మా అంటారు, మా వారు మా బంధువులు అని అంటారు. కానీ ఏమీ లేకపోయినా ప్రభువా నువ్వు నన్ను ప్రేమించవు. నా చేయి పట్టుకున్నందుకు నీకు స్తోత్రం అయ్యా, నన్ను దర్శించినందుకు నీకు స్తోత్రాలు. నీ ప్రేమను ఎరుగుతూ ప్రభువా నీ కృపను అనుభవిస్తూ ఒక మంచి జీవితాన్ని నేను జీవించడానికి మీరు సహాయం చేయండి అయ్యా. ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చుండవలనని మీరు బోధిస్తున్నారు. అందరూ ఆలోచించినట్లు నేను ఆలోచించకూడదయ్యా. అందరూ తలంపులు వేరు, నా తలంపు వేరు. అందరు ఉద్దేశం వేరు, నా ఉద్దేశం వేరు. ఒక ప్రత్యేకమైన అనుభవం కూడా నన్ను నడిపించారు ప్రభా. మీరు మాకు జ్ఞాపకం చేశారు. యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు తప్పు చేయకుండా జీవించాడు. యోసేపుకి మీరు తోడై ఉన్నారు కనుక యోసేపు దగ్గర కొలవలేనంత ధాన్యం ఉంది, గిద్యోని దగ్గర కొలవలేనంత ధాన్యం ఉంది. వారే ప్రజలకు ఇచ్చారు. ఈరోజు మాతో మీరు మాట్లాడారు. మేము ఒకరు ఎంత చెయ్యి చాపడం కాదు, కానీ మేమే ఒకరికి ఇచ్చేటట్లుగా మమ్మల్ని అందరూ తీర్చిదిద్దురుగాక. అటువంటి అనుభవంలో మమ్మల్ని అందరూ నడిపించుదురుగాక. ఈ రాత్రి నాయన ఎంతమంది అయితే ఆమెను పలికారో వారందరి జీవితాలు, వారి స్వరాన్ని మీరు విన్నారు, వారికి కావలసిన కృపను మీరు ఇచ్చి మరింతగా బలపరచమని, ఇక్కడ స్థానికంగా జరుగుతున్న పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరింతగా మీ సేవకుని వాడుకోండి, బహుబలముగా వాడుకోండి. కావలసిన సమృద్ధి అయిన ఆత్మ నడిపింపబడి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగును గాక. అనేకులు సంఘము ఇంకా విస్తరించబడును గాక. అనేక సహోదరులు సంఘములో అడుగు పెడుతురుగాక. యేసు పరిశుద్ధ ఘనమైన నామమున స్తుతిస్తూ క్రీస్తునామం సమర్పించి వేడుకొని పొందుకొని ముందు కొనసాగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవుని సేవకులు కూడా ప్రత్యేక